సో ఏంటంటే మనం 2024లో వచ్చిన కొన్ని మూవీస్ ని మన టియర్ లిస్ట్ లో ర్యాంక్ చేయబోతున్నాం అనమాట. ఎస్టీ అనుకో మాస్టర్ పీస్ అలాంటి మూవీస్, 80 అంటే చాలా బాగుంటది, మళ్ళీ రెండోసారి కూడా చూడొచ్చు, అదే ఎగస్టైన్ వెంకటేష్ సార్ చూడొచ్చు. పీటీల్ బాగుంటది మూవీ, వన్ టైం వాచింగ్ అనమాట. జస్ట్ సిటీఎస్ ఏదో చూసామన్న పేరుకి నచ్చదు. ఎఫ్టీఎస్ అయితే ఇంకా చూసాక ఎందుకు చూసామో బాబు అన్న ఫీలింగ్ వచ్చే మూవీస్. నార్త్ సీన్ మనం చూడని మూవీస్, ముగ్గులో ఒకటి కూడా చూడని మూవీస్ ఏమైనా ఉంటే అవి నార్త్ సీన్ లో పెట్టడం. అర్థమైందా? యా బ్రో. సో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మూవీ వచ్చేసి స్టార్టింగ్ నౌ స్టార్టింగ్ విత్ ఏంటిది? ఏ మూవీ వేద్దాం? కింద నుండి వద్దాం. కింద లైన్ వెళ్ళిపోవాలా? లైన్ వెళ్ళిపో. ఆయ్ చూసావా? నేనే చూడలేదు. నేను చూడలేదు. నువ్వు చూద్దినా? ఐ హాడ్ వాచ్డ్ ఇట్ బట్ ఐ ఫర్గాట్ ఇట్ రా. అది అది స్టోరీ చెప్పు. అంటే రా అది కాదురా, నువ్వు సబ్జెక్ట్ లాగా సినిమాలు కూడా మర్చిపోయి స్టేజ్కి వస్తారు నువ్వు. అరే లేదురా, అదేదో సగం అందుకే తగ్గిస్తే బ్రెయిన్ కెపాసిటీ పెరుగుతుంది. సరేరా సరే. స్టోరీ చెప్పు, దాన్ని బట్టి చూద్దాం. అది గుర్తులేదు అన్నాడు కదా. ఇంకేంటి నెక్స్ట్ తీసుకెళ్ళి ఎల్కేజీలో పడేయండి. ఏమో గుర్తులేదు పెడుతున్నాను అయితే. అది సంథింగ్ ఒక నాట్ సీన్ అటు గురించి లాస్ట్ లో మాట్లాడు. ఇప్పుడు కాదు, పెట్టే నాట్ సీన్ లో పడే తీసుకెళ్ళి. ఇండియన్ 2 భారతీయుడు 2 చూసారా? నేనే చూసాను. యా జీవితం అంటే దీనికి ఏం లేదు, సింపుల్ ఆన్సర్, ఎఫ్ లో పడేయండి నరేంద్ర గారు. సినిమాలోని ఒక్క రైటింగ్, డైలాగులు, సీన్లు, అంటే రైటింగ్ పరంగా ఏమంటారు, సీన్లు రాసినప్పుడు మాత్రం చాలా దైర్యం చేసి కెమెరా యాంగిల్స్ అన్ని బాగుంటాయి చూడడానికి. రాలేదు, ఆయనకి డైరెక్షన్ మాత్రం వచ్చింది, స్టోరీ రాలేదు. పడుకొని అంటే ఇలా పడుకొని మధ్యలో రాయిస్తాడు అనమాట స్టోరీ అంతా. ఆ టైంకి ఏడు గుర్తొస్తాయి, ఇలాగే సంబంధం ఉండదు. దీని స్టోరీ ఏంటంటే 2 నిమిషాలు చెప్పేసేది, అది 2 గంటల్లో లాగడానికి అలా మధ్యలో కమల్ హాసన్ వచ్చి ఒక్కొక్కరిని చంపుకుంటూ పోతాడు అనమాట. అలా వస్తూ ఉంటాడు, వచ్చామమ్మ మెరుపు తీగ అన్నట్టు వచ్చిపోతూ ఉంటారు. అతను నువ్వు చూడలేదా జాస్పర్? చూసాను, తీసుకెళ్ళి ఎఫ్ లో పెడే. ఈ సినిమా కోసం టైం వేస్ట్ చేయకూడదు బ్రో. మాట్లాడడం కూడా వేస్ట్ అంటావు బేసికల్లీ. ఆయాలని నేను చూడలేదు, నువ్వు మీ చూసాదా? నార్త్ సీన్ అది లేదురా, అది మనకి తెలుగులో లేదనేసాడు. నార్త్ సీన్ లో పెడే, ఇంకేం మాట్లాడు. నార్త్ సీన్ లో పెడే లేదు, నిజంగా ఓటీటీలో రాలే, వస్తే చూద్దామని వెయిటింగ్. నేను ఇంకా రాలేదా? నేను వచ్చింది అనుకుంటున్నాను. ఇందాకలా ఈ లిస్ట్ అదే 2024లో రిలీజ్ అయిన సినిమాలు చూడడానికి అని చెప్పి ఒక యూట్యూబ్ చూస్తే ఎన్ని సినిమాలు వచ్చి అనుకుంటాం, దగ్గర 250 మూవీస్ వచ్చాయి. వస్తాయి అన్ని ఎక్కడెక్కడో తీసుకొస్తే అది హిట్ ఫ్లాప్ అని కూడా చెప్తున్నాడు. ఆ సినిమాలు హిట్ ఫ్లాప్ అని కూడా చెప్తున్నాడు. దాంట్లో కనీసం 50 ఫ్లాప్లే. సరే, ఎంత ఖాళీ కాకపోతే సంవత్సరంలో 250 సినిమాలు చూస్తాడు. హిట్ ఫ్లాప్ చెప్పడం ఎట్రా అంటే ఎంత ఖాళీగా ఉంటుంటారు, నాకు అర్థం కాదు. అంటే రోజు కలెక్షన్లు చూసి హిట్ ఫ్లాప్ అని గూగుల్ అడిగిస్తుంటాడు, ఫ్లాప్ అయితే ఫ్లాప్ అని రాస్తుంటాడు. సంవత్సరానికి ఉండేది 365 రోజులు. ఇంకా డిసెంబర్ 30 రోజులు తీసి 330 రోజులు. ఆ సినిమాలు 250 సినిమాలు, 330 - 250 70 రోజులు. 70 రోజులు జీవితంలో ఖాళీగా ఉన్నాడు, రోజుకు సినిమా వేసుకున్నాడు. అది కాదురా, ఆడు ఎంత ఖాళీ కాకపోతే రోజుకి సినిమా వేస్తున్నాడు. ఆడు ఒకవేళ చదువుకుని కాలేజ్కి వెళ్ళివాడైనా, జాబ్ చేస్తున్నాడైనా, ఆడు ఎలా మేనేజ్ చేసాడు నాకు అర్థం కాదు. నిఖిల్, ఇలాంటి క్వశ్చన్ అని నిఖిల్ అడగాలి సార్ మీరు. అతను లేదు కానీ అతను అడగాలి ఇలాంటి క్వశ్చన్. అది వేరే స్పీసీస్. సో మేబీ చెందినోడే అనుకుంటున్నాను.
ఆబ్వియస్లీ ఆ టాపిక్ వదిలేండి, ఇంకా అది వేరే, ఆ మనిషి గురించి మాట్లాడడం వేస్ట్. ఓకే సో మూవ్ ఆన్ టు నెక్స్ట్ మూవీ. ఆ ఒకటి Next. నేను చూడలేదు, మీరు చూసేదా అల్లరి నరేష్ మూవీ ఏంటి? నేను చూడలేదు. అల్లరి నరేష్ మూవీస్ పెద్ద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ చూపించలేదు, పక్కకు దూరి చూడలేదు అంటున్నా. నువ్వు తిను చూడలేదు. చూడలేదు. బాగున్నది నెక్స్ట్ అర్జెంట్ లిస్ట్ లో నుంచి తీసి దాని గురించి మాట్లాడటం కూడా ఇష్టం లేదు నాకు. basically. నేనైతే మృణాల్ ఠాకూర్ కోసం ఏదో చూసు ఆబ్వియస్లీ అది కన్ఫర్మ్. అది సినిమా చూసిన సినిమా చూడలేదు, ఫ్రాంక్లీ స్పీకింగ్ సినిమా చూడలేదు, జస్ట్ అది ఎక్కడెక్కడ ఉందో అక్కడెక్కడ చూసి నేను సేమ్ సినిమా చూడలేదు, కానీ దీని స్టోరీ నాకు తెలుసు. అది ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. Oh my God, హ్యాంక్ పెద్దోడు అయ్యాడు. వీళ్ళు ఈ యాంగిల్ కూడా ఉందా? హ్యాంక్ పెద్దోడు అయ్యాడు రా. మామూలుగా రోస్టింగ్ అని చెప్పి వస్తాయి కదా లేదా దాంట్లో చూసాను. చాలా ప్రతి ఒక్కడు పెట్టేశాడు దీని మీద నచ్చలు రోస్టింగ్. నన్ను అడిగితే ఐడియా వస్తలే ఏంటి అంటే నేను ఒక సీన్ లో పెట్టాలా ఏంటి? ఇప్పుడు దీని ఏంటి సిఐఎఫ్ఐ కాదు సినిమా టైర్ లో పెట్టాలా ఏంటి? అది కూడా పాయింట్. ఎఫ్ లో దోసారా టైం వేస్ట్. ప్లేస్ వేస్ట్ దానికి. వద్దు నెక్స్ట్ సో వీళ్ళు హీరోని ఆపడానికో చంపడానికో 3 గ్యాంగ్లు 4 గ్యాంగ్లు వస్తాయి. మళ్ళీ దానికన్నా ముందు ఇంకో గ్యాంగ్ ఎవడో పంపిస్తాడు ఎమ్మెల్యే. లాస్ట్ ఎవడో సరే మీ ఇద్దరు ర్యాంక్ మీ ఇద్దరు ర్యాంక్ చేయండి దాన్ని. నేను చూడలేదు సినిమా. నేను బీలో సిలో పెడతాను, ఒకసారి చూడొచ్చు. బి లేదురా, బియా ఓకే. సినిమాకి వెళ్ళి రవితేజ అని కాకుండా ఇంకొన్ని ఊహించుకున్నాడు. రవితేజ కూడా అంటే నేను రవితేజ బస్సులోడి గెటప్ కింద ఇప్పుడు ఏ సినిమాలో చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. నువ్వు సినిమా చూసుంటే అది లిటరల్లీ ఆడ ఇల్లు మొత్తాన్ని మోడిఫై చేసేస్తాడంట. గేట్ల వాడు కూడా గన్లే అనమాట. గేట్ రాడ్లు కాదు అవి, గన్లు అవి. ఒక బటన్ నొక్కితే తిరిగిపోతాయి గన్లు, ఇలా తిరిగిపోయి ఏం చేసేస్తా ఆటోమేటిక్ గా. ఆ సీన్ ఒకసారి మైండ్ ట్విస్ట్ అయిపోయింది నాకు, ఇట్లా బ్రెయిన్ పని చేయలేదు. అరే నేను అదే చదువుకున్నాను రా, ఆటోమేషన్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ నేర్పించమని వచ్చింది. అదే నువ్వు చదివే ఆటోమేషన్ వేర్రా, వీడు చేసిన చోటలు వేర్రా. అది దీనికోసం ఏ కోర్స్ చేస్తే కూడా తెలియదు కానీ మొత్తం చేసాడు. ఏదో ఓవరాల్ సినిమా బాగానే ఉంటది. ఒకసారి కన్నా పెద్ద హీరోతో పడితే బాగుంటది సినిమా. అరే బేసిక్ స్కోర్ వేయట్లేదురా హ్యాంక్. అరే అది కాదురా, యాక్చువల్ గా సర్లే సి వేసుకో పోనా లాస్ట్ కి. ఏంటి బీలో బాగుంటది సినిమా, బాగా ఉంటది. ఓకే ఇదిగో నెక్స్ట్ మూవీ డబుల్ స్మార్ట్. నేనే చూడలేదు సినిమా. సరే అన్న, సరే ఎందుకు తీసాడో తెలియదు. నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు అయితే అది చూడకపోవడం మంచిది. నువ్వు చూసావా? బేసికల్ అంటే టైం పక్క వేస్ట్, లిటరలీ తెలుసా, లిటరలీ టైం వేస్ట్. సేమ్ స్టోరీ అదే నింపాడు, అదే అంటే ఒక విలన్ స్టోరీ మార్చాడు రా అంతే, ఇంకేం ఉండదు సినిమాలోని. ఇస్మార్ట్ శంకర్ లో విలన్, ఇస్మార్ట్ శంకర్ కి డబుల్ స్మార్ట్ శంకర్ విలన్ ఒకటే తేడా అంటావా? విలన్ కాదు, విలన్ స్టోరీ తేడా. ఏముంటది మళ్ళీ ఇంకోటి బుర్ర తీసుకొచ్చి పడదాం. నాట్ సీనే, నాట్ సీన్ చూడలేదా? దిను చెప్తాడు ఎప్ప సీయా ఏం కాదు, పర్లే, వన్ టైం వాచబుల్. బీలో పెట్టినా నేను చూసాను కానీ బిట్లు చూసాను రా. సీలో పడే బీ వేస్ట్, పర్లేదు కానీ మరీ అంత వాస్ట్ అని చెప్పలేం కదా. సీలో పడి
ఇదిగో నెక్స్ట్ దా, మూవీ రెండు ఈ సార్లు రోజుకి చూసాను నేను మూవీ. ఈ రోజుకి నాకు చాలా వన్ ఆఫ్ నచ్చింది. వన్ ఆఫ్ ది అంటారు ఈ రోజు మన టైర్ లో టాప్ మోస్ట్ రాకపోతున్న ఫస్ట్ సినిమా తీసుకెళ్లి పడి సింపుల్ గా అసలు పెట్టే సినిమా. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మోస్ట్ అండర్ రేటెడ్ సినిమా తెలుసు. ఒక హై అది సినిమా అంటే ఒక హైప్ ఉండదు, గోల్ ఉండదు, కానీ చూసినప్పుడల్లా ఏంట్రా ఏంట్రా. కానీ అది కానీ ఎవరికి అనిపించిందో తెలియదు కానీ నాకు అది మొత్తం స్టోరీ తెలిసేంత వరకు మండిపోయింది తెలుసా కింద. లిటరల్లీ ఆడు ఎందుకు చెత్తకుండి కోసం అలా అయిపోతున్నాడు అని చెప్పి బుర్ర పిచ్చిపోయింది నాకైతే. అంటే అది అది నీకు అక్కడ డైరెక్టర్ ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేశాడు రా, ఈ మూవీ మీద ఇంట్రెస్ట్ పెంచాడు, ఇంటెన్స్ పెంచాడు. స్టార్టింగ్ లో That's what. చెత్తకుండి గురించి కాదు దేని గురించి అన్న ఫీలింగ్ తోనే ఉన్నాను. అది వాడు అలా కనిపిస్తాడు చెత్తకుండి గురించే అని. ఆడు చెత్తకుండి నీకు ఒకటి అర్థం కావట్లేదు రా. పాస్ట్ అక్కడ observe చేయి. కలిపి వాడు చూపిస్తాడు చూడు. కదా. ఏయ్, Mind ఒకరిదొకరు fix మాట్లాడండి, ఇద్దరు కలిసిపోయి. ఓకే నేను మీరు మాట్లాడు. ఏం లేదు, బేసికల్లీ ఒక డైరెక్టర్ ఫస్ట్ ఇది ఒక చెత్తగుండి గురించి అని చెప్పి క్యూరియాసిటీ ఇచ్చాడు. చెత్తగుండి గురించి ఏంటలా సినిమా అని చెప్పి అందరూ చూస్తారు. అది లాస్ట్ కి వచ్చే స్టోరీ తెలిసాక ఒక్కొక్కడికి ఏమవుతుంది జాస్పర్ లైక్ లిటర్ ఫ్యూజ్ లేకపోతాయా మామూలు కాదు, లిటరలీ తెలుసు. బుర్ర పడే సినిమా ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే అబ్బా నిజంగా అంతే సింపుల్ ఎస్టైర్ అది. నేను రెండో చెప్తాను. మాట లేకుండా ఫస్ట్ నేను వాడు చెత్తకుండి పోయిందని కంప్లైంట్ ఇచ్చినప్పుడు చెత్తకుండి గురించి కాదు దేని గురించి అనుకున్నాను నేను ఫస్ట్. కానీ తర్వాత వాడు కన్విన్స్ చేస్తాడు, అన్ని పాస్ట్ ని ప్రెసెంట్ అన్ని కలుపుతాడు కదా. చూపించి మొత్తం కన్విన్స్ చేస్తాడు అది చెత్తకుండి గురించే, నువ్వు చెత్తకుండి గురించి ఇంకేం ఆలోచించక అన్నట్టు. నేను ఫస్ట్ దేని గురించి అనుకున్నాను కానీ నేను మళ్ళీ చెత్తగుండి గురించి అని ఎప్పుడు కన్విన్స్ అయ్యానంటే ఆడు పాస్ట్ ప్రెసెంట్ ఫ్లాష్ బ్యాక్ చూపించినప్పుడు ఈ దగ్గర ఉన్నట్టు చూపిస్తాడు చూడు చెట్టు మీద. లైక్ ఆడ మెమరీ కింద ఉంచుకున్నారేమో, ఈ పాప ఆడిది కదా వాడి దగ్గర ఉంటదేమో సంథింగ్ అలా ఊహించాను నేను. అసలు ఇంపార్టెంట్ ఏమో తర్వాత పోలీస్ చూపిస్తాడు కదా. ఒక మైండ్ బెండింగ్, ఒక ఇన్సెప్షన్, ఒక ఇంటర్స్టెల్లార్, ఒక టెనెట్ లాంటి ట్విస్ట్లు అయ్యి ఇండియాలో తీసారు. అలాంటి ట్విస్ట్ ని ఇండియాలో తీసారు అంతే, సింపుల్ చెప్పాలంటే. పోకిరి మాదిరి ట్విస్ట్ పోకిరి మాదిరి ట్విస్ట్ పోకిరి మాదిరి ట్విస్ట్ ఇంకా సినిమాలో వస్తుంది రా, సూపర్ ట్విస్ట్ చెప్తా. ఇక్కడ సినిమా ఇక్కడ నెక్స్ట్ మూవీ దేవద. అంటే దేవద సినిమా నేను చూడలేదంటే సమాజంలో యాక్సెప్ట్ చేస్తా బ్రో. అనుకున్నా బ్రో, నేను చూడలేదు సినిమా దేవర. చూడలేదు వద్దులే చెప్పే నాకు తెలిసి స్టోరీ ఆల్రెడీ. మరి ఎందుకు చూడలేదు నువ్వు? వద్దులే నేను చూడడం అని చెప్పు. టైర్ లో పెట్టి ఎక్కడో దగ్గర నేనైతే ఏ గాని బి గాని అడతాను. బి బెటర్ అనుకుంటున్నాను. బి ఈగల్ కన్నా బెటర్. తర్వాత మళ్ళీ మార్చున్నాను కావాలంటే. సో బేసికలీ ఏంటంటే ఇలా ఫస్ట్ ఉన్నది కదా బి పక్కన, అలా ఫస్ట్ నుండి సినిమా కన్నా బెటర్ అన్నట్టు. ఓకే అలాగైతే ఇండియన్ చివరిని పడేయాలి, ఫ్యామిలీ షో ముందు ఇంకా ఇండియన్ కన్నా బెస్ట్. తర్వాత మనం ఫుల్ లిస్ట్ బట్టి తర్వాత మార్పులు చేర్పులు అంటే చేద్దాం. ఓకే ఓకే నెక్స్ట్ గుంటూరు కారం. గుంటూరు కాదా, ఇది వన్ టైం వాచ్బుల్ లాగే ఉంటది. యా ఇది పర్లేదు. అంటే ఇవన్నీ ఏంటంటే ఏమంటారు, ఏ మూవీస్ రవి? కమర్షియల్ మూవీస్. ఇవన్నీ కమర్షియల్ మూవీస్ కూడా కొన్ని బాగుంటాయి. ఇది అదే అంటున్నా, ఇది కూడా కమర్షియల్ మూవీయే కానీ దానికి సెట్ అవ్వలే అంత చూసేంత పెద్ద ఇదేం కూడా కాదు. దీని గురించి చెప్పడానికి కూడా ఏం లేదు, ఆ టైటిల్ తప్ప. నేను చాలా ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ త్రివిక్రమ్ నుంచి ఒక వేరే మాది డైలాగ్ ఎక్స్పెక్ట్ చేశాను నేను. డైలాగ్స్ కూడా అంత ఏం లేవు మిగతా మూవీ డైలాగ్. అసలు త్రివిక్రమ్ ఏంటి డైలాగులు రాయడం ఏంటి అసలు అసలు ఒక రేంజ్ లో ఉంటది అనుకున్నాం కానీ ఏది సాటిస్ఫాక్టరీ లేదు అందులో. మీలో పడే తీసుకెళ్ళి దేవదా బెటర్లో పెడదామా, దేవదా తర్వాత పెడదామా? దేవదా తర్వాత పెడమే బెస్ట్.
నెక్స్ట్ ఏ అమజాన్ tier కూడా అంటే ఏంటి? రెండు సార్లు చూసాను నేను మూవీ. రెండోసారి ఫుల్ గా చూడలేదు. ఏ కాకపోతే tier? ఏలో పెడదామా? మా ఏంటి? actual మా ఆ, పెట్టక friends- అప్పుడే ఆ, పెట్టక ఏంటి? నేను మా ఏంటి? ఫ్రెండ్స్ తో వెళ్ళాను థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది సినిమా. ఏమైంది? మమ్మట్టి మా ఫ్రెండ్స్ ఏందో వెళ్ళిన రేపేగా వద్దు. పక్కన నేను నలుగురితో వెళ్ళాను, ముగ్గురు అలాగే ఏడుస్తూనే ఉన్నది లాస్ట్ దాకా. ఆ, అబ్బా. గుంటూరు వెళ్ళామండి. అంత బస్సునే. అంతే మా గొంటలు తెలివేట్రా. రాస్పర్, నీకు తెలియట్లే, వీడు చెప్పకుండానే ఒకటి చెప్తున్నాడు మనకి. అదే అదే నేను కూడా అమ్మాయిలతో సినిమాలకి వెళ్తున్నాను అని. నువ్వు ఉన్నావు కదా, ఛీ. జాబ్ అరే. చేస్తూ జీవితానికి అరే, సుఖం అరే. లేదు. అరే వద్దురా, అరే ఆపరా ప్లీజ్ రా. ఎందుకురా స్ట్రీమ్ లో నన్ను అలాగే ఇన్సల్ట్ చేస్తారు. తర్వాత ప్లీజ్. ఏ, sorry రెండు guys. సీన్లు ఏడ్చింది నా పక్కన ఉన్న అమ్మాయి అయితే. నాకు తెలుసు, నాకు తెలుసురా. అరే అందుకేరా ఇలా నేను చాలా మంచోండ్రా, ఇలాగా ఏడుస్తారని చెప్పేసి నేను ఇలాంటి సినిమాలు తీసుకెళ్ళను నేను కూడా అవును, చూడలేదు. అలాగే. ఆడు చెప్పచ్చు, ఈ టైర్ లో ఒకసారి పైకి ఎత్తాలి, ఇందులో ఉన్న సినిమాలు ఏం మంచి వీడు తీసుకెళ్ళాలంటే ఏం కనిపించట్లేదు బేసికల్లీ. నేను దేని తీసుకెళ్తాను తెలుసా? చెప్పు. ఈ విశ్వక్ష సినిమా చూడు, గామి. ఆ, పుష్ప 2కి అండ్ ఇంకా ఇదేంటిది కింద ఉంది కల్కికి అండ్ కలికి వచ్చినప్పుడు చాలా మాట్లాడవాలి దీని గురించి. అండ్ సత్యం సుందరంకి. సత్యం సుందరం ఎక్కడ? సత్యం సుందరం అది అది కూడా కళ్ళు మూసిన ఎస్లో వెళ్ళేయడం ఏదో వచ్చినప్పుడు. అండ్ లక్కీ భాస్కర్ కి, ఢిల్లీ స్క్వేర్ కి, ఇలాంటి సినిమాలు తీసుకెళ్తాను నేను. అరే నాకు అర్థం కాలేదు, నువ్వు ఎంచుకున్న 41 మూవీస్ అన్నావు కదా, 41 మూవీస్ అందులో మాక్సిమం ఏ ఫిలిమ్స్ ఉన్నాయి తెలుసా ఫ్లాప్స్ కన్నా? ఏమో ఫ్లాప్ అంటే ఫ్లాప్ సినిమాలన్నీ బాగా చిన్న చిన్న సినిమాలు. అదే అసలు ఆ సినిమాలు అసలు ఇప్పుడు నేను చూసేదాకా ఆ సినిమా అన్నది ఒకటి ఉన్నది అనుకోండి, నాకు తెలియదు. అరే అంత ఎందుకు, అది దీని సినిమా రిలీజ్ అయింది తెలుసా నీకు? ఐశ్వర్యది ఎవరిది? ఐశ్వర్య ఎవరు? ఇన్స్టాగ్రామ్ ఉంటది కదా, ఏ సినిమా? ఐశ్వర్య హరిశంకర్ లేకపోతే ఐస్ క్రీమ్? ఐశ్వర్య శర్మ. హరిశంకర్, ఐశ్వర్య శర్మ, ఓకే. ఐస్ క్రీమ్, అదే అదే. ఆ దెయ్యం సినిమా అంటే కదా. అవునా? దెయ్యం సినిమా ఏమో అసలు నాకు రిలీజ్ అయింది కూడా తెలియదు ఇప్పుడు చెప్పినంత వరకు. నాకు ఇందాక ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూస్తుంటే అప్పుడు చూసాను. మా ఫ్రెండ్స్ చెప్పారు ఇంకా ఐస్ release మూవీ అవుతుంది దెయ్యం కదా. మూవీ అన్నదని. అది మాది అరే, ఐశ్వర్య, నాకు ఎవరో తెలియదు. వీడు తెలుగు మూవీ స్వామి, కదా అది? దండం స్వామి, నీకు అర్థం కావట్లేదు రా. అది జాస్పర్ ఆడనుకుంటుంది ఐస్ క్రీమ్ సినిమా పేరు అనుకుంటున్నాడు. ఐస్ క్రీమ్ అని చెప్పు, దెయ్యం సినిమా ఉన్నది. అరే షిట్రా నువ్వు రే అబ్బా. ఎంత వాడాలి? సినిమా ఐస్ పేరు క్రీమ్ కాదు. అన్నది ఒక ఇన్స్టా ఐడి హ్యాండిల్ పేరు అది. అవునా? యా, ఒక ఇన్ఫ్లుయెన్సర్. ఐస్ క్రీమ్ అని నేను చూడలేదు. అప్పట్లో ఉండేది, అప్పుడు ఎప్పుడు ఐషు 4884 ఉండక ముందు ఉండేది ఐస్ క్రీమ్. అది ఐస్ క్రీమ్ అని దాని అకౌంట్ కాదు, ఏదైనా ఫ్యాన్ అకౌంట్. ఓకే 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 సర్లే కానీ నెక్స్ట్ మూవీ బ్యాక్ టు మూవీస్. మత్తు వదల. నెక్స్ట్ మూవీ నాకైతే చాలా ఇది నచ్చింది movie. రిపీటబుల్ రా, ఎన్నిసార్లు అన్నా చూడొచ్చు. ఇందులో? తీసుకెళ్లాల్సిన అరే అసలు దాసు యాక్టింగ్ అయితే అసలు నాలాంటి వాళ్ళు కొంచెం ఉన్నట్టు ఉంటుంది మూవీ మొత్తం. అబ్బా ఎక్కడరా? నీ గురించి ఎక్కడ 200 నాలాంటి వాళ్ళ గురించి అంటే ఇంగ్లీష్ రెఫరెన్సెస్ నేను చూడడానికి కదా మామూలుగా. నాకు అర్థం కాదు. ఓకే. లైక్ ఇలాంటి మూవీస్ మ్యాగన్ లాంటి వాళ్ళు చూసారనుకో, అది ఒక మంచి హైప్ క్రియేట్ అయ్యిద్దిరా. ఎందుకంటే ఇలా ఇన్స్టా గట్ట వాడరీడు, వాడికి మీమ్స్ గురించి నాలెడ్జ్ ఉండదు, పూర్తిగా జీరో నాలెడ్జ్ ఆన్ మీమ్స్. అది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండదు వాడికి. కొత్తగా ఒక్కొక్క మేము వింటుంటే ఏంట్రా అన్నట్టు ఉంటాయి ఇవన్నీ. చేస్తా మనకంటే రొటీన్ అయిపోయి మీమ్స్ అన్ని మనకంటే హైప్ వస్తుంది, కానీ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకే ఓకే అది అసలు పెట్టరా? చేస్తా ఏం పెట్టు కొన్ని ఏ పెట్టు. అమంతా ముందే ఆడదాం, అమంత తర్వాత ఆడదామా? ముందే అనుకుంటున్నా. నాకైతే చాలా నచ్చింది movie. నేను పెడితే మామూలుగా ఏ గానీ ఎస్ కానీ పెడతా. ఏ హై 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 ఏ
అయ్యేలా అర్థం ఇక్కడ సామెత మార్చుకోవచ్చు కావాలంటే. Next. అసలు The నాకు అసలు biggest పెట్టచ్చు movie కానీ is- అంత నెక్స్ట్ నిజంగా జీవితంలో అంత హైప్ నిజంగా నాకు తెలిసి హైప్ KGF కి బాహుబలికి ఉంది. బాహుబలి పక్కన పెట్టే అది అవుట్ ఆఫ్ ది లీగ్. అది బిగ్గెస్ట్ లిటరల్లీ KGF కూడా అంత హైప్ చూడలేదురా నేను. ఏంట్రా హైప్ మనోడు. ఓకే అట్లా చేసుకున్నా చూడలేదు కదా పుష్ప. అంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం వెయిటింగ్. అంటే నాకు షెడ్యూల్ కుదరట్లేదు. సరే సార్ మీకు అసలుకే అయినా మీ తెలంగాణలోని బాయ్ మూవీస్ ఇంక రావండగా. రాకుండా ఉండవు, వస్తాయి. లైక్ ఒక రీజియన్ అలా సినిమాలు ఆపేస్తే ఫ్యాన్స్ కానీ ఎవరు ఒప్పుకోరా. లైక్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రొడ్యూసర్స్ అందరూ సంక్రాంతి అవుతారు. ఇంకా అంటే బయట టాక్ అలాగుంది కానీ ఒప్పుకోరు. లైక్ లిటర్ కొన్ని 100 crores బిజినెస్ పోదు కదా. అరే లిటరల్లీ నాకు పుష్ప మూవీ ఇవన్నీ పక్కన పెడితే నాకు అర్థం కాని ఏంటంటే ఫస్ట్ డే హౌస్ఫుల్స్ ఓకే, సెకండ్ డే హౌస్ఫుల్స్ ఓకే, థర్డ్ డే నుంచి టికెట్ బుకింగ్స్ లేదు అక్కడ. కలెక్షన్ మాత్రం 17,000 కోట్లు 15,000 కోట్లు రోజు 100 కోట్లు పెరిగింది, 200 కోట్లు పెరిగింది. ఎక్కడి నుంచి అసలు పుష్ప 2 వచ్చిన స్పీడ్ గా ఏ సినిమా రాలేదు కదా కలెక్షన్స్. ఇలా స్టేచ్యూలోగా మైల్ స్టోన్ కలుగు స్టేచ్యూలోగా 1000 కోట్లు. మనం కూడా లైవ్ ఒక మైల్ స్టోన్ పెట్టుకుని వేసుకుని వెళ్ళిపోతే మనకి వచ్చే తేలండి మైల్ స్టోన్. రోజు లక్ష పెరిగిపోద్ది కదరా చేస్తాను. అలాగని కాదు ఆడు. కాకపోతే ఏదో మీమ్ పేజ్ లో వస్తే వేరు కానీ అఫీషియల్ పేజ్ లో వచ్చేసరికి నిజం అబద్ధం తెలియట్లేదు. అదేమో అదే అక్కడ తెలియట్లేదు అదే కదా వచ్చిన ప్రాబ్లం. అది ఏమో నార్త్ లో వస్తుందేమో లేదంటే ఏమో మరి. మేబీ అంటున్నారు ఏంటంటే నార్త్ లో వచ్చేస్తుంది, నార్త్ లో వచ్చింది అని అంటున్నారు. ఇప్పుడు మనం ఇంకేం మాట్లాడడానికి లేదు. అయినా మన టాపిక్ గెటప్ ఉన్నది కదా అమ్మ లేడీ గెటప్, అది చాలా కష్టపడి చాలా డబ్బులకి పెట్టేదన్న ఫీలింగ్ ఏమో గానీ ఒక దానికి వేసి డాన్స్ చేస్తాడు, ఒక హీరోయిన్ తో డాన్స్ చేస్తాడు, ఒక ఫైట్ వేస్తాడు, డైలాగ్ చెప్తాడు. ఇంకా అంటే అంటే కాదు కానీ ఒక పుష్ప 2 మూవీకి అంత హైప్ ఇచ్చినందుకు అంత హైప్ లో సెట్ అయిన సీన్స్ ఉన్నాయి. సినిమా బాగుంది. మా మమ్మీకి కూడా ఇదిగో మా మమ్మీకి కలికి కన్నా పుష్ప బాగా నచ్చింది. ఇక్కడ సినిమా ప్రాబ్లం కాదు, సినిమా స్టోరీ లైన్ ప్రాబ్లం. వాడికి స్టోరీ వాడికి మరి ఏం కలిసిందో తెలియదు. ఎందుకలా రాసాడు స్టోరీ. పుష్ప ఇంకా అన్నట్టు చూపించాడు అంతే. అది ఈ మూవీలో మెయిన్ అయితే పెట్టుకున్నాడు. పుష్పని ఒక టాప్ మోస్ట్ హీరో కింద చూపించాలని ఫిక్స్ అయితే తీసాడు అంతే. స్టోరీ మొత్తం పక్కన పెట్టేసి సింపుల్ గా తీసుకెళ్ళాడు. ఎవరు రాడు పేరు మర్చిపోయాను రా నేను. పేరు గుర్తురాట్లేదు నాకు. ఎవరు రాడు సలార్ మూవీ సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ప్రశాంత్ నీల్ హైప్ ట్రై చేశాడు అనమాట. కొంచెం స్టోరీ లైన్ వీక్ అయిపోయింది. హైప్ చూపించింది చాలా సక్సెస్ అయింది. అసలు ఫైట్ సీన్ మాత్రం లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ సీన్ కూడా చాలా బాగుంటాయి. క్లైమాక్స్ అయితే మాత్రం టాకబుల్ రాదు, చాలా చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు వచ్చి TFI అలాంటి ఒక ఫైట్ ఎవరు డిజైన్ చేయలేదు. కొత్త రకమైన ఫైట్ అది. దీని గురించి ఒక్కటి చెప్తాను. దీంట్లోని లాస్ట్ లోని వాడు చూసే ఫైట్ ఒకడు చచ్చిపోతారనమాట. వాడే చెప్పింది నేను స్పాయిలర్ ఏం కాదు, వెళ్ళిపోతారు అంతే. వీడియోలో ఏం చూసానంటే చెప్పరా పుష్ప చేసిన ఫైట్లు ఫిజిక్స్ చూసి ఐన్స్టైన్ అలా చచ్చిపోతారు అని చెప్పాడు. ఫిజిక్స్ ల్యాబ్ టీచర్ ఫిజిక్స్ అని పేరు. ఓకే ఇప్పుడు దీన్ని ఎక్కడ పెడదాం? చాలా బాగుంటది మూవీ. బెస్ట్ అనుకుంటున్నా. నాకైతే ఏ అనిపిస్తుంది. రెండోసారి కూడా చూడొచ్చు మా మూవీ.
చూడొచ్చు చూడొచ్చులా, పర్లేదు కేసులో పడే. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటది పేరు కనుక చెప్పేది నాకు. సత్యభామ కాజల్ ఏదో వచ్చిందని తెలుసు అంతే సినిమా, నేను చూడలేదు. మీరు చూసారా? అది వచ్చిందని తెలుసు కానీ చూడలేదు. నాట్ సీన్ లో పడే. నువ్వుదా జాస్పర్? నేను కూడా చూడలేదు. చూడలేదురా. ఆడు చాలా నువ్వు చూడకపోవడం ఏంటరా? అంటే ఒకప్పుడు కాదురా, మారిపోయాను ఇప్పుడు నేను. సరేలా ఎవరు? నెక్స్ట్ మూవీ సొంతం మాస్టర్ చూసాదా? నేను చూసాను. అరే నాకు లిటరలీ ఒక చాలా మటుకు ఒక 3/4 సినిమా చూసుంటాను నేను. నాకు కాన్సెప్ట్ అర్థం కాలేదా? కాన్సెప్ట్ అర్థం కాకపోవడం, లేదంటే నేను మధ్యలో చూడడం వల్ల, లేదంటే నేనేదో నా బ్రెయిన్ కెపాసిటీ తగ్గిపోయి ఏంటో తెలియదు కదా. వాడు మెసేజ్ ఓరియంటెడ్ గా పెట్టాడు మూవీ మొత్తం. నేను దేని గురించి మూవీ? స్టోరీ చెప్పినా చూడలేదు నువ్వు? అంటే నేను చూసాను కానీ క్లైమాక్స్ కంప్లీట్ చేయలేదు. నేను క్లైమాక్స్ దాకా రాలేదు. నేను ముందే స్టోరీ చెప్పాను. థీమ్ ఎలాగా చెప్పాలి? వీడు ఒక ఊరికి వెళ్తాడు. అక్కడ బ్లాక్ డార్క్ స్కిన్ పీపుల్ అంటే చాలా ఇష్టం వాళ్ళకి, ఆ ఊరికి. యాంటీ రేసిజం వాళ్ళంతా యాంటీ రేసిస్ట్. అలాగే చెప్పింది నేను స్టోరీ చెప్పిన పని. వీడు అడుగుతున్నాడు. చెప్పు. నువ్వు రేసిస్టా యాంటీ రేసిస్టా? రేసిస్టా యాంటీ రేసిస్టా? అది ఖచ్చితంగా రేసిస్టారా? అది రేసిస్ట్ కాకపోతే ఖచ్చితంగా యాంటీ రేసిస్ట్ అనేవారా? అది ఖచ్చితంగా రేసిస్టాడు. అమ్మా ఓకే ఓకే. అరే నాకు యాంటీ రేసిస్ట్ అంటే మీనింగ్ బుర్రలోకి రాలేదురా వెంటనే. ఇప్పటి వరకు లైఫ్ స్ట్రీమ్ లో కానీ వెళ్ళి వెనక్కి వెళ్ళు, లైఫ్ స్ట్రీమ్ లో ఫస్ట్ యాంటీ రేసిస్ట్ అనే పదం తెచ్చిందే నువ్వు. అందుకే అడిగే. నేను ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ ఇచ్చారు నువ్వు ఖచ్చితంగా రేసిస్ట్. అవన్నీ వద్దు, దొరికేసావు. నిజం రా. పుష్ప బాయ్ మీద ఒట్టు కావాలంటే. ఒక రేసిస్ట్ మన మధ్యలో ఉన్నాడు. సో ఫ్రెండ్స్, మీరు ఒకవేళ ఇది ఎక్కడ కనబడితే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి. స్ట్రీమ్ లోనే ఏంటంటే జస్ట్ వీడు టీచర్ అనమాట. ఆ ఊరికి టీచింగ్ వెళ్ళడానికి వెళ్తాడు, ఇంగ్లీష్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఊళ్ళో ఉన్న చెప్పింది నేను ట్విస్ట్ ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ ఇంగ్లీష్ వచ్చు, కాకపోతే ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చు, స్పెల్లింగ్స్ రాయడం ఏం రాదు. వీడు వాడికి రాంగ్ స్పెల్లింగ్స్ అనుకొని చెప్పి తర్వాత అలాగలాగా అవుతుంది. బాగా మెసేజ్ ఓరియంటెడ్, పర్వాలేదు ఒకసారి చూడొచ్చు. కామెడీ గురించి ఎక్కువ పెట్టి లాస్ట్ లోనే ఇక్కడ నా కోసం క్లైమాక్స్ ఏంటి క్లైమాక్స్ చెప్పు. క్లైమాక్స్ ఏం లేదు, వీడు డబ్బుతో అందరినీ మాయ చేద్దాం అనుకుంటాడు. హర్ష కాకపోతే వాళ్ళకి డబ్బు అంటే ఏంటో కూడా సరిగ్గా తెలీదు. అవును. సో లాస్ట్ కి ఏంటంటే క్రికెట్ చూపిస్తాడు. అవును చూపిస్తాడు. క్రికెట్ చూపించి మారిపోతాడు. వీడు కూడా డబ్బు వదిలేస్తాడు. అది స్టోరీ ఓరియంటెడ్. నువ్వు స్థాయి ఏం లేకుండా ఆనందంగా ఉండాలి, ఏమీ లేకుండా ఏ ఆశలు లేకుండా అని చూపిస్తాను అంతే. క్రికెట్ చూపించే చూసాను రా. దాని తర్వాత దీని అమ్మ నాకు మైండ్ చూపి ఆపేశాను. ఇంకా ఏమైంది? దేనికి మైండ్ పోయింది? అలాగే ఆ గుడిని దేవత చూద్దాం అంటాడు, దేవత చూపిస్తారు. అక్కడ ఒకటి చచ్చిపోతే నవ్వుతారు. ఒక్కలాగా చచ్చిపోతే ఆ రోజంతా అందరి పేర్లు ఆడానంట. కాదు పాపం, ఆ చచ్చిపోయినోడు మాట్లాడుతుంటే మధ్యలో నా గురించి వాడు మాట్లాడతాడంటే వాడి గురించి మర్చిపోతాడు చచ్చిపోయిన గురించి.
ఉమ్. చెప్పు చెప్పు. మత్తోదల 2ని తీసుకెళ్లి ఎస్టే లాస్ట్ లో పెట్టాం. ఎందుకురా? యా, అక్కడికి సంబంధించింది. మత్వతల 2 చూసావా జాస్పర్? అడగలేదు. చూసాను. ఏ సీన్ బాగా ఇష్టం నీకు దాంట్లో? ప్రతి ఒక్క సీను మాస్టర్ పీస్ అందులో. లైక్ స్టార్టింగ్ ఫస్ట్ మినిట్ నుంచి లాస్ట్ మినిట్ వరకు. ఆ లాస్ట్ మినిట్ లో కూడా ఆడక్కడ ఆడికి డ్రగ్స్ నోట్లోకి వెళ్ళిపోయి ఆ సాంగ్ రావడం అసలు వేరే లెవెల్ అసలు. నెక్స్ట్ మూవీ కల్కి 2898 ఏదో ఒకటి 2898 AD. హలో ఉన్నదా? ఎస్ లో పెట్టు. ఆగు కాస్త మాట్లాడండి ఏమైనా. ఎస్ ఎలా తీసుకెళ్ళి పెట్టద్దు మరి కాస్త మాట్లాడచ్చుగా. అది కాదు, ఏడి అంటే అర్థం చెప్పు. ఆఫ్టర్ టైం ఏదో అంటది. బిఫోర్ క్రైస్ట్. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్. ఆఫ్టర్ ఏడి అంటే ఆఫ్టర్. ఏంట్రా అరే ఏదో క్వశ్చన్ వచ్చింది. అదే ఏడి అంటే అర్థం ఏంటి చెప్పరా? క్వశ్చన్ రిపీట్. ఏడి అంటే లాక్డౌన్ అంటే ఏంట్రా సమము. అరే నిజంగా అలాడమైన కొట్టు. ఏడి అంటే ఏంటో కొట్టు. తెలీదు వచ్చేస్తారు సార్. చదువుకోండిరా అంటే చదువుకోరు. అదే అందుకే ఎవరికో సప్లీలు ఉన్నాయి. ఎవడైనా ఉన్నాయి పబ్లిక్ లీక్ చేయకూడదు. కల్కిలోని ఒక సీన్ ఉంటది అనమాట. మామూలుగా విఎఫ్ఎక్స్ యాక్షన్స్ అని మరీ అంత గొప్పగా కాకపోయినా ఉంటది కదా, డీసెంట్ గా. అది డీసెంట్ కాదు, చాలా బాగున్నది కన్విన్స్ చేయడానికో మరి మిస్టేకో తెలియదు కానీ స్టార్టింగ్ ఫస్ట్ ఫైట్ ఉంటది దాంట్లోనే ఏదో మ్యాడ్ మ్యాక్స్ అవుట్ ఫిట్ వేసుకునేది వస్తుంది కదా, ట్విన్స్ లాగా బండోలో పెద్దగా ఉంటది. ప్రభాస్ వాడితో మోకాలతోని కొడతాడు అనమాట కిందకి పైనుండి, పైప్ లో నుండి. ఆ సీన్ చాలా దైత్యంగా కనిపించింది నాకు పర్సనల్ గా. విఎఫ్ఎక్స్ గానీ ఏదైనా సరే ఆ ఒక్క సీన్ తప్ప మిగతా సినిమా మొత్తం చాలా బాగుంటది. ఆ ఒక్క సీన్ గుర్తుపెట్టుకున్నా నువ్వు తోపు. నాకు ఒక్క సీన్ సినిమా మొత్తంలో గుర్తొస్తుంది నాకు ఇప్పటికే. అదే నువ్వు లిటరల్లీ అంత సినిమా చూసిన ఆ బిట్ట గుర్తుపెట్టుకుంది. అది కూడా స్టార్టింగ్ సినిమా స్టార్టింగ్ లైక్ లిటరల్లీ నాకు అసలు ఆ సీనే గుర్తులేదు నువ్వు చెప్పేంత వరకు. చాలా నచ్చలేదు అనమాట. అది నచ్చకపోతే తర్వాత అంతా చాలా బాగుంటది. అది ఎలాగంటే మిగతా అంతా బాగుంటది కాబట్టి చాలా బాగున్నట్టు చూపించాడా లేదంటే అది మిస్టేక్ నాకు తెలియదు, కానీ చాలా బాగా. కలికి సినిమా అనగానే ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దిశా పాటని ఇవి తప్ప ఏమి గుర్తురావరా? దిశా పాటని అవుతుంది. మాట్లాడరా అరే అక్షరాలు గస్ అరే నువ్వు నిజాలు మాట్లాడు. నీకు కలిగి సినిమా అంటే ప్రభాస్, అమితాబ్ బచ్చన్ కాదు, దిశా పటాని గుర్తొస్తుంది. కాదురా, ఫస్ట్ ప్రభాసేరా. అరే దానికి ఎక్కువ స్క్రీన్ టైం కూడా లేదురా గుర్తుపెట్టుకోవడానికి. ఏం గుర్తుపెట్టుకోవాలరా? ఆ సాంగ్ ఒకటి ఎన్నిసార్లు చూసావు? టైం ఉంటే నువ్వు స్క్రీన్ పట్టుకొని కూర్చోపోతావు. దిశా పటాలు ఉన్న సాంగ్ ఎన్నిసార్లు చూసావు చేస్తా చెప్పు. అసలు అదే పటాలు కాదురా, దిశా పటానేరా. వాళ్ళు నాకు పేరు తెలియదు, హీరోయిన్ అనుకో. పాడదాం అనుకుంటే వచ్చిందిరా. అసలు ఒరిజినల్ సాంగ్ ఏంటి మర్చిపోయింది, ఏంటో బొర్ర గుర్తురాట్లేదు. ఒక్క ఈ చోట ఎవడు వినే వెళ్ళలేదురా పాట. ఏ కాదు అరే గుర్తెచ్చుకో. అరే అది గుర్తు. అరే ఎందుకు చెప్పనా? అరే అది గుర్తురాదే సాంగ్ అయిపోయింది. అరే అది అరే నేను రీజన్ చెప్తాను చూడు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్
దాని లిరిక్స్ అంత ఫేమస్ అవ్వలేదురా, దాన్ని ఎవడు రింగ్ టోన్ పెట్టుకోలేదురా, దాన్ని ఎవడు కాలర్ ట్యూన్ పెట్టుకోలేదురా. అరే అరే ఒరే సాంగ్ ఆ సాంగ్ అవునా, బాగుందా? 2 సాంగుల కింద అనిపిస్తుంది కాకపోతే- ఫస్ట్ నాకు అసలు అదే. ఫస్ట్ అంతా ఒక సాంగ్, తర్వాత డాన్స్ చేయగానే ఇంకో సాంగ్ అంటే అనిపిస్తుంది. అరే ఈ సాంగ్ జాస్పర్ అదే ఒకసారి సాంగ్ ఒకసారి ఆగు, ఒకసారి ఆగు. చెప్పు. నువ్వు మీమ్స్ చూడవు కదా, ఆ, సో ఇప్పుడు నువ్వు బీపీ రేజ్ అయిపోతుంది. రచ్చగొక్క నన్ను రచ్చగొక్క. ఇప్పుడు బాగా అందులో ముందు చెప్పు. ఇప్పుడు ఆ సాంగ్ గెస్ట్ చేయను, దిశ పడి నేను సాంగ్ గెస్ట్ చేయను. అరే అది కాదురా, నేను రీజన్ చెప్తాను చూడరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నీకు ఈ సాంగ్ గుర్తుందా? ఉండిపోరాది సాంగ్ గుర్తుందా నీకు? ఉన్నది అది ఎందుకు గుర్తుందిరా నీకు? సాంగ్ కాబట్టి. అది కాదు మ్యాటర్ అక్కడ. సినిమా ప్రమోషన్ ఆ సాంగ్ తోనే చేసుకున్నాడే. కాదు, అది ఎక్కడ పడితే అక్కడ వాడారు ఆ పాట. లైక్ లిటరల్ ఎక్కడ పడితే అక్కడ పాడారు. ప్రతి స్టేటస్ లో పాట పాడారు, ప్రతి లవర్స్ ఆ సాంగ్ పెట్టుకున్నారు. అది దానికి మంచి హైప్ వచ్చింది. ప్రతి మంది రింగ్ టోన్ పెట్టుకున్నారు, చాలా మంది కాలర్ ట్యూన్ పెట్టుకున్నారు, ఎక్కడ పడితే అక్కడ వాడేశారు. మన నోట్లో కూడా లిరిక్స్ తో పాటు మనకు అలా మైండ్ ఉండిపోయింది. దాన్ని ఎవరు కూనీ చేయలేదు, సెకండరీ. దీన్ని అలా కాదు, సినిమా సాంగ్ ఫేమస్ అయ్యే కంటే ఆ మీమ్స్ బాగా ఫేమస్ అయిపోయినప్పుడు ఒరిజినల్ సాంగ్ కూడా ఎవడో మిండ మానేసాడు. సో కాబట్టి లిటరల్ ఎంత చించుకున్నా రాదు మైండ్లోకి. అది లిటరల్ ఎంత చించుకున్నా రాదు, కావాలని ట్రై చేయి. అమదంలో కూడా అలాంటి సాంగ్ ఒకటి ఉంటది కదా. ఏంటిరా అది పర్లేదు రా, అది గుర్తొస్తుంది. రంగులే ఫస్ట్ మా మ్యూజిక్ లో బాగా హైప్ వచ్చిన తర్వాత, స్టేటస్ లో వచ్చిన తర్వాత అప్పుడు అది వచ్చింది. ఇది అలా కాదు, ఇది ఫస్ట్ ఫేమస్ అవ్వడమే ఇంకా ఫేమస్ అయింది. సో ఎవరికి గుర్తుండదు సాంగ్ అది. ఏది సాంగ్? రంగులే సాంగ్ తెలుసులే. అమరం కలికిదిరా, కలికి మీమ్ సాంగ్ తెలీదు. మీరు వాళ్ళు కాంప్లెక్స్ కదా ఆ సాంగ్ గురించే కదా మాట్లాడుతున్నది. అరే ఆ సాంగ్ మీమ్ సాంగ్ అయితే సబ్స్క్రైబర్స్ వింటే చచ్చిపోతారు. ఇది మీమ్ సాంగ్ తెలీదు. ఒక రేర్ అద్భుతమైన జమ్మురా నువ్వు. అద్భుతం అద్భుతం. కలికి సినిమాలో ఒక ప్రాబ్లం ఏంటంటే ఎలా కళ్ళు మూసి తెచ్చేలోకి సినిమా అయిపోతుంది. స్టోరీ ముందు కళ్ళు తెచ్చేలోపు కాదు, నువ్వు అంత సినిమాలో అంత ఇన్వాల్వ్ అయిపోతావు. స్టోరీ ముందు కాదు, అది అక్కడే ఉంటది. అది పాయింట్, కానీ కాకపోతే మనం ఇన్వాల్వ్ అయిపోతాం అంతే. ఏదో జస్ట్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్, ఈ క్యారెక్టర్ ఈడు, ఈ క్యారెక్టర్ ఈడు, ఈ క్యారెక్టర్ ఎలా రివీల్ అవుతుంది, కానీ అలాగే ఉంటది. స్టోరీ మాత్రం అసలు ముందుకే అంతే. నాకైతే సెకండ్ హాఫ్ అయితే ఓకే నడుస్తుంది అనిపిస్తుంది, కానీ ఫస్ట్ హాఫ్ అయితే ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి అప్పుడు గంట సినిమా అయిపోయిందా ఇప్పుడు ఈ అమ్మ అనిపించింది నాకైతే. పుష్ప ముందు తర్వాత పుష్ప ముందు నెక్స్ట్ మంజ్మల్ బాయ్స్. యాక్చువల్ గా నేను అడిగితే గ్రేట్ అంటాను, చాలా బాగుంది సినిమా. మూవీ అయితే ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది, చాలా రియలిస్టిక్, చాలా బాగా తీసారు. అసలు డైరెక్షన్ అయితే కాకపోతే మరి ఎస్టేజ్ అంత బాగుంటదన్న నాకు నేను చెప్పను. అది నా ఒపీనియన్ కూడా కదా, సేమ్ అంతే. గ్రేట్ మూవీ. అదే నేను అందుకే పెట్టాము దాని గురించి చెప్పడానికి కూడా. మాస్టర్ పీస్ బట్ గ్రేట్. ఒకటి తెలిసింది నాకు, మీకు తెలుసో తెలీదు చెప్పనా? చెప్పు. మంజ్మల్ బాయ్స్ రియల్ స్టోరీ కదా. అవును. స్టార్టింగ్ లోని వీళ్ళు ఇది ప్రాక్టీస్ అవుతారు కదా, టగ్ ఆఫ్ వార్, ఒకరితో ఆడతారు గొడవ పెట్టుకొని. అపోనెంట్స్ రియల్ బ్యాచ్ అన్నమాట. మంజ్మల్ బాయ్స్ రియల్ బాయ్స్ అన్నమాట వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు. నాకు తెలీదు, ఒక వీడియోలో చూసాను. గ్రేట్ మూవీ. ఏ మూవీ ఇది? సరిపోదా శనివారం.
ఇది ఏ మూవీ ఒక ఏ కాదు, గ్రేట్ ఒక సింపుల్ మూవీని పట్టుకొని చాలా బాగా తీసాడు తీయడం మాత్రం. అది డైరెక్షన్ లెవెల్ అది డైరెక్షన్ ఒక సింపుల్ స్టోరీ ఏమి ఉండదు, సోది అనిపించే స్టోరీని పెట్టుకొని ఒక తోపు ఫిలిం గా తీసాడు, ఒక మీనింగ్ఫుల్ ఫిలిం లాగా. అంత బాగా తీయడం చాలా కష్టం అలాంటి మూవీని. కాకపోతే అదే ఆ స్టోరీని పట్టుకొని అలా తీయడం అనేది గ్రేట్. వన్ టైం వచ్చేది రెండోసారి చూడబోతుంది. దేవదాన గుంటూరు ముందా వెనకాల గుంటూరు కారం ముందు సగం సగం చూసాను, సగం సగం కూడా చూడలేదు, సగం చూడలేదు సినిమా. లిటరలీ ఈ సినిమా మొత్తం హైలైట్ హీరో సైలెంట్ డైలాగ్స్ రా. అదే దెయ్యం ఉంటది ఈ సినిమాలో. అది నేను అదే అన్నాం అనుకుంటున్నా, వాడు అట్లా ఏంటంటే ఆ ట్రిప్ రొమాంటిక్ ఓకే అంటే ఎలాగొస్తారు అసలు ఆయనకి నాకు అర్థం కాదు. మూవీలో నువ్వు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క చిన్న డీటెయిల్ బుర్రపాటు అయిపోతుంది అసలు నీకు. నిజంగా నిజంగా చాలా క్యాస్ట్ బ్రోచే వారు ఎవరు క్యాస్ట్ నివేద థామస్ ఉండదు, మిగతా వాళ్ళు ఉంటారు మాక్సిమం. అయితే సినిమా చూడాలి నేను ఇది. అది సరైన సినిమా రా, ఎన్నిసార్లు రిపీటబుల్ రా, ఎన్నిసార్లు అన్నా చూడాలి సినిమా. ఓకే అది కాదు కదా, అది అందరూ కూడా సాంగ్ ఉంటారు, సాంగ్ గుర్తురాట్లేదు ఏం నాకు మళ్ళీ అనువను సాంగ్ చాలా బాగుంటుంది. సాంగ్ చేయించాడు చూడు, అసలు ఆ సాంగ్ కి ఆ వీడియోకి అస్సలు గెస్ట్ లేదు డైరెక్టర్. ఏమనుకుంటారంటే అంత మంచి హీరోయిన్ ఉంది, సో ఇలాంటి సాంగ్ హీరోయిన్ తో పెడితే దోపు ఉంటది అనుకుంటాడు, కానీ ఎవడు ఎక్స్పెక్ట్ సాంగ్ అని అనుకోవడం కాదురా, ఇంకా ఫిక్స్ అయిపోయారు మరి. లైక్ లిటరలీ అంటే నిజమే. అంటే ఇప్పటి వరకు టీఎఫ్ఐ లో మనం ఎన్ని సినిమాలు చూసామో అన్నిటికీ ఆల్మోస్ట్ అలాగే ఉంటది కదా, కానీ ఈడు మాత్రం లైక్ డిఫరెంట్, చాలా బాగా తీసాడు. అరే ప్రేమలు నేను చూడలేదు, గ్రేట్ మూవీ రా. నన్ను అడిగితే దాని గురించి ఇంకేం చెప్పాలి, ఒక వన్ టైం వాచ్ చేస్తాను రా. నాకైతే అది లైక్ లిటరలీ ఎందుకు చూసానో అనిపించింది నాకైతే, పర్సనల్ ఫీలింగ్. కాబట్టి జనాల ఒపీనియన్ లో పెట్టుకుని సో అందరి మైండ్ లో ఆలోచిస్తే నాకు వన్ టైం వాచబుల్ అన్నట్టు, ఇంకా అంతకు మించి దాటలేను నేను. నాకు పర్సనల్ గా అయితే నాకు ప్రేమలో చాలా ఇష్టం, మూవీ చాలా బాగుంటది స్టోరీ. లవ్ స్టోరీ అంటే నేను ఏదో వెబ్ సిరీస్ చూసాను, అలా ఉంటది లేదు చెప్పు అంతే. నాకు వెబ్ సిరీస్ కాదు, టీవీ, అదే యూట్యూబ్ ది టెంపరరీ రూమ్మేట్స్. దానికన్నా బాగుంటది ఆల్మోస్ట్ అలాగంటే బాగుంటది. నువ్వు చూసారు జస్ట్ టెంపరరీ రూమ్మేట్స్? చూడలేదు కానీ ప్రేమలు చూసాను, బాగుంటది. టెంపరరీ రూమ్మేట్స్ సిరీస్ బాగుంటది. అది సీజన్ 2 వస్తుందని హీరోయిన్ కోసం చూసాను, అందరం చేయలేదు. మమితా నన్ను అడిగితే వన్ టైం రా, ఇట్స్ గ్రేట్ రా. నన్ను అడిగితే వన్ టైం వాచ్ లో బెటర్. వన్ టైం లో వన్ టైం లోనే పెట్టు. వన్ టైం వాచ్ కదా, ఎన్నిసార్లు అన్నా చూడొచ్చు సినిమా బేసిక్ గా. ఏం చూస్తానే దాన్ని అంటే అవును, అది నేను వన్ టైం లో, ఎందుకంటే అంటే నువ్వు పర్టికులర్ గా కొన్ని సీన్స్ చూడాలనిపిస్తుంది తప్ప మూవీ అంతా చూడాలనిపించదు కదా ఫుల్. ఖచ్చితంగా వన్ టైం వాచ్ లేదు. సరిపోదా ముందు తర్వాతే తర్వాతే అక్కడ నెక్స్ట్ గుంటూరు కారం కన్నా పర్లేదు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నేను చూడలేదు ఈ మూవీ. నేను చూసాను, నేను చూడలేదు. లైక్ ఇది కూడా ఆల్మోస్ట్ ఒక సింగిల్ మ్యాన్ క్యారీ చేసే మూవీ. ఏంటంటే సింగిల్ మ్యాన్ క్యారీ చేయడం అంటే ఏంటి
అంటే Like వాడికి చెప్తున్నారు. హైప్ ఇవ్వడమా లేదంటే వాడి వల్లే సినిమా బాగున్నది అన్నట్టు? లేదు హైప్ ఉంటది. లేదు ఇది హైప్ స్టోరీ రెండు క్యారీ చేస్తాడు కానీ ఆ, లాస్ట్ లో క్లైమాక్స్ బాగుంటది. అండ్ ఫస్ట్ ఏంటంటే వీడు ప్రతి మూవీలోకి ఇందులో కూడా ఓవర్ అగ్రెసివ్ అనమాట. ఆహా. యాంకర్ మేనేజ్మెంట్ లో జీరో. ఇలాగైతే లైఫ్ లో ఫెయిల్యూర్. నువ్వు ఆపుతావు ఇంకా. లైక్ వాడు కింద నుంచి పైకి వస్తాడు అనమాట. ఆ, ఆ పైకి వచ్చిన స్టేజ్ కి వాడు మళ్ళీ ఇంకా అన్ని కోల్పోయే స్టేజ్ కి వచ్చేస్తాడు, అన్ని కోల్పోతాడు. ఆ, లాస్ట్ చెప్పేది అన్ని కోల్పోతాడు. కోల్పోయిన తర్వాత లాస్ట్ కాడికి ఒక కూతురు ఒకటే మిగులుతుంది అనమాట ఆడికంటూ చెప్పుకోవడం ఫ్యామిలీగా. ఉమ్, ఇంకా ఆ కూతురు ఒక్కడిని ఆ చేసిన లైక్ బ్యాడ్ థింగ్స్, ఈవిల్ థింగ్స్, గుడ్ థింగ్స్ అన్నింటి దగ్గర నుంచి కాపాడుకోవడానికి ఆ కూతుర్ని దూరంగా పెంచుతాడు. ఆ, అది లాస్ట్ కి కూతురు తెలుస్తుంది అంతే. ఆహా. ఓవరాల్ గా మూవీ మొత్తం ఫైట్స్ గానీ, డైరెక్షన్ గానీ, సినిమా గానీ, పాటలు గానీ ఏం చూసుకుంటే ఓకే గుడ్ వన్. గుడ్. ఎక్కడ పడుతున్నా Good one. నువ్వే చెప్పుకోవాలి, మీదే. ఇది కూడా వన్ టైం వాచ్. ఎక్కడ వన్ టైం గుంటూరు కనకంటే ముందు, ఆ ప్రేమల కంటే ముందే పెట్టచ్చు. ఫైట్లు ఉంటాయి కాబట్టి ఒక బాగుంటది, హైప్ బాగుంటది. నేను Too much hype కాదు. ఎంత బాగుంటుందరా. అరే కాదురా, టూ మచ్ హైప్ కాదు, బాగుంటదిరా. ఇది కూడా ఇది ఏంటిది గోదావరి, ఇది బాగుంటది. తర్వాత అన్ని మార్చలేదు మళ్ళీ కావాలంటే డిస్ట్రిక్ట్. ఇప్పుడు ఇదేంటిది తర్వాత? నెక్స్ట్ మూవీ గోట్, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఏం చదువుతాయా? వద్దు నాయనా, నేను చూసే ధైర్యం కూడా చేయలేదు. నాకు లిటరలీ నక్షల్ చూసి, ఆ ట్రైలర్ చూసి, అందులోని ఆడి విఎఫ్ఎక్స్ చూసి, ఆ డిఏజింగ్ చూసి సగం ఇంట్రెస్ట్ తగ్గేసింది సినిమా మీద. ఆ ట్రైలర్, ఆ సాంగ్, ఆ డాన్స్ చూసి పూర్తిగా తగ్గేసింది. నేను ఒక్కడినే. చూసేంత ధైర్యం కూడా చేయలేరు ఆ సినిమా చూడడానికి కనీసం. ఏదో వీడియో చూసాను కదా లాస్ట్ లోని సిఎస్కే వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ సిఎస్కే గెలుస్తుంది అంటే అరే అది వేరే సినిమా. సెమీఫైనల్. ఇదే అది ఇందులోనేనా? ఇందులోనే. అందులో ఫైట్, టెర్రరిస్ట్ అటాక్ ఐపీఎల్ మ్యాచ్ లో. అర్జెంట్ గా దీన్ని ఏదో చేసేయాలి ఇప్పుడు మనం. ఇప్పుడు అది మూవ్ అంటూ నెక్స్ట్ మూవీ నేనైతే చూడలేదు సినిమా. నేను అరే కాదు, ఆగు, అర్జెంట్ గా దీని ఒక కొత్త టైర్ అయ్యారా మధ్యలోని, ఒక ఇన్వాలిడ్ అని చెప్పి ఒక టైర్ పెట్టు మధ్యలో. గోట్ అని తీసుకుని పడేది దీన్ని అర్జెంట్ గా. అరే వద్దురా, పెట్టు సీలో ఆలోచిస్తాడు ఈ లోపు. పోనీలే. నువ్వు ఆ రేటింగ్ లో పెడతానంటే ఎఫ్ లో పడి, లేదా నాట్ సిన్ లో పెట్టు. అరే అది పోకిరి మాదిరి ట్విస్ట్ రా. ఇది జనక ఏంటిది? సినిమా పేరు మర్చిపోయాను. జనక అయితే కనుక నేను నిన్నే చూసాను, మొన్న చూసాను. అసలు నేను అవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేదు, ట్విస్ట్ మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వే కాదు, థియేటర్ లో కాదు కదా, లిటరలీ ఆ మూవీ ఫస్ట్ టైం చూస్తున్నాడు ఎవడు కూడా ఎక్స్పెక్ట్ చెయ్యడు రా. అసలు మినిమం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. పోయింది అసలు. కానీ ఒక మన ట్విస్ట్ గా పక్కన పెడితే ఆడ కప్పులు ఆలోచిస్తే మాత్రం నిజంగా చాలా ఘోరమైన కండిషన్ కదా అది. ఏంటి నిజమే, ఆబ్వియస్లీ అది నిజంగా లైఫ్ లో జరుగుతున్నా చూపించాడు రా. అదే ఆడు వద్దనుకున్నాడు, స్ట్రగుల్ అవుతుండే కాబట్టి వద్దనుకున్నాడు. దీని ఆనందం కోసం ఆడు మట్టు కొడపడం మంచి. లైక్ పుష్ప ఆటోలో చూసాను. జనక అయితే కనిపిస్తుంది గ్రేట్ అన్నాడు అంత ఫోర్స్ చేసి ఇండీసెంట్ కంటెంట్ ని డీసెంట్ గా చూపించాడు. అలా కూడా చెప్పచ్చు మూవీ అది. వన్ టైం వాచ్. బీలు ఎక్కడ ఆడదాం? గుంటూరు కారం కంటే ముందు అనుకుంటున్నాను. ఎక్కడ? అన్ని అక్కడే పాపం గుంటూరు కారం పాపి. ఇదిగో ఏ సినిమా పేరు మర్చిపోయింది. సత్యం సుందర్. నేనే చూడలేదు. లేదు గ్రేట్ మూవీ అంటే ఒక్క నైట్ లోనే నీకు ఒక దూరమైన ఫ్యామిలీ మధ్యలో జస్ట్ ఒక ఇద్దరు మనుషుల మధ్యలో జరిగిన దాంతో ఒక చిన్న కాన్వే తో ఒక మూవీ బిల్డ్ చేశాడు వాడు.
అది అవునురా. సూపర్ చూపిస్తాడు, మధ్యలో రిలేషన్ ఎంత బాగా చూపిస్తాడు. అవునరా, ఆడు డైరెక్షన్ గ్రేట్ ఒప్పుకుంటాను, బట్ నాట్ ఏ మాస్టర్ క్లాస్ అని నేను అంటాను. ఎందుకు మాస్టర్ క్లాస్ అని చెప్పాడు నాకు అర్థం కాదు. ఏమో నాకు ఆ ఫీల్ రాలేదు. ఓకే అది గ్రేట్, అది ఒప్పుకున్నాను. సూపర్ మూవీ. లైక్ ఒక చిన్న బిట్ ని ఆడ ఒక బ్యూటిఫుల్ వేగా చూపించాడు, ఎమోషన్స్ క్యారీ చేసాడు, క్లైమాక్స్ అయితే ఏడిపించాడు మరి లాస్ట్ వరకు. బట్ నాట్ ఏ మాస్టర్ క్లాస్, అంతే, సింపుల్. ఓకే పెడదాం. హైయెస్ట్. నువ్వు చూడలేదేనా సత్యం సుందరం? నేను చూడకుండా ఎలా చెప్తాను? నువ్వు కూడా వీడు. నేను చూడలేదు. ఓకే ఓకే, చూడాల్సిన చూసిన వాళ్ళందరికీ నా సామరంగా నేనైతే క్లైమాక్స్ చాలా మంచిది అని. అరే చూడకూడని సినిమాలు అనేవి ఉంటే అది ఒకటి యాడ్ చేసుకో, కావాలంటే అందరూ ఈ సినిమా ఒకటి పెట్టు. నా సామరంగా చూడకూడదని ఎవడన్నా బేసికలీ స్టోరీ బాగా ఉంటది, ఎమోషన్స్ బాగుంటాయి, ఫైట్స్ బాగుంటాయి, లాస్ట్ దాకా సినిమా బాగుంది, సుత్తిలా ఉంటాయి. అదే కదా. అయితే దీన్ని ఎక్కడ చూద్దాం? నాట్ గుడ్ లేదంటే మూవీ? సరే సీలో పెట్టు. డాబ్లిష్మెంట్ ముందా? ముందే పెట్టు. అనేది పర్లేదురా బాబు. అక్కడ పెట్టు. ఓకే అయితే కూడా వన్ టైం వాచబుల్ అంటాను నేను. వన్ టైం వాచ్ కదా, రిపీటబుల్ రా. అంటే ఇది ఇల్లు అలాంటి మూవీస్ రిలాక్సేషన్ అన్నది వస్తాయి. ఇప్పుడు డీజే టిల్లు వసుకొని పక్కన పక్కన పెడితే నువ్వు ఏ సినిమా చూస్తావు? ఖచ్చితంగా డీజే టిల్లు. డీజే టిల్లు చూస్తాను. టిల్లులో టిల్లు 2 లో అంత ఇది లేదురా, మ్యాజిక్ లేదు. ఏంటంటే డీజే టిల్లులో ఉన్న కామెడీ మాత్రం బాగా క్యాచ్ చేశాడు ఈ సినిమాలో కూడా. కామెడీ మాత్రం అదే కామెడీ వరకు అయితే ఓకే, కానీ స్టోరీ హైప్ కానీ స్టోరీ కాదరా. గుడ్ వన్ ఆడతాను నేను. ఈ సినిమా ముందు పెట్టి ఎడితే మన పోకిరి మాదిరి ట్విస్ట్ అన్నాం కదా, సినిమా పేరు మర్చిపోయాను. అంత ముందు అయితే గనక నెక్స్ట్ మూవీ గామి. నేనైతే చూడలేదు, మీరు చూస్తే చెప్పండి. అరే బేసికల్లీ గామి ఒక మంచి మూవీ రా. కానీ అది ఏ టైం మూవీ కాకపోతే వాడికి తీయడం రాలేదు, కరెక్ట్ చూపించడం రాలేదు, ఎక్స్ప్రెస్ చేయడం రాలేదు. అది మర్చిపోయాను. ఓకే ఓకే, వాడికి ఎక్స్ప్రెస్ చేయడం కాదు, జనాలకి క్యాచ్ చేయడం రాలేదు, అది వాడికి అర్థం కాలేదు. బేసికల్లీ అండర్ రేటెడ్ మూవీ ఇది కూడా. అండర్ రేటెడ్ కాదురా, పోకిరి అతడు ఏంటంటే పోకిరి మంచి మూవీయే కదా. కలేజా ఏంటంటే అది ఆ టైంలో దిగాల్సిన మూవీ కాదు, అప్పుడున్న జనాల మైండ్ సెట్ కి అది అర్థం కాలేదు. అది వేరే టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్. అది ఇది ఏంటంటే అసలు జనాలకి బ్రెయిన్ లోకి అసలు ఎక్కలేదు. అది అదొక నేను ఒక్కనే టైప్ సినిమాలో అనుకోవడం ఉంటుంది. ఫ్యూచర్ లో బాగుంటది అంటే అది కాదురా, చెప్పేదేనా చెప్పు. 1 నేను ఒక్కనే సినిమా ఉందా సుకుమార్దే, ఆ టైంలో ఆ సినిమా ఏమన్నారు, ట్రోల్ చేశారు. అసలు వేస్ట్ సినిమా, అసలు అర్థం కాలేదు, ఏ బొక్కలేదని. కానీ ఇయర్స్ గడిపే కొద్దీ ప్రతి యూట్యూబర్ దానిపైన రివ్యూలు చేసి డీటెయిలింగ్ చూసే కొద్దీ మైండ్ పోద్ది ఆ డీటెయిలింగ్ కి. లైక్ సూపర్ మూవీ రా, ఎలా ఫ్లాప్ చేస్తారా అది ఇది అని. ఇది కూడా సేమ్ అదే పొజిషన్ ఉంటది. కల్ట్ క్లాసిక్ చాలా బాగా చూపించాడు, జనాల్ని దాన్ని అర్థం చేసుకోలేకపోయారు అంతే. ఎక్కడ పెట్టినా ఏనా బీనా సీనా గ్రేట్ మూవీ, గ్రేట్ మూవీ అది. దీని ముందు అట్నా తర్వాత పెట్టు. తర్వాత నెక్స్ట్ మూవీ ఏంటిది?
మనమే మా నాన్న సూపర్ హీరో. మనమే ఏమో. సర్వానంద్. శర్వానంద్ చూడలేదా? నేను నాట్ సీన్. నాట్ సేమ్. అదే శర్వానంద్ని నేను సైతం అంటే స్కంద గుర్తొచ్చింది బుర్రలోకి. ఈగలు ఉన్నాడు కదా, ఆల్మోస్ట్ అలాగే ఉంటది. ఈగల్ ఉన్న మూవీకి హైప్ కాస్త తగ్గించి కాస్త హీరోకి యాక్షన్ ఇస్తాడు. సేమ్ ఈగల్ లాగా ఏడుస్తుంది. హీరోకి యాక్షన్ అవడం కాదు, హీరోకి యాక్షన్ వచ్చు అంతే. అక్కడ రాదు కొంచెం, ఇక్కడ కొంచెం ఎక్కువ వచ్చు. బాగానే ఉంటారు కానీ సైన్ లో పర్లేదు. అక్కడ నాకు కొన్ని సినిమా మాత్రం చాలా ఇష్టం. వన్ టైం వాచ్ ఏగల ముందు. నెక్స్ట్ ఏంటిది, కమిటీ కోదా. నేను చూడలేదు మూవీస్. కమిటీ కుర్రాలు ఇది ఒక క్లాసిక్ ఫిలిం రా. బాగుంది. చూడలేదు జాస్ట్, నువ్వు చూడలేదు? చూడలేదురా. చూడలేదు కమిటీ కుర్రాలు. డౌన్లోడ్ చేయలేదు. ఇది ఇందులో ఈ టైర్ లో గట్ట సెట్ అవ్వ ఇది ఒక ఫీల్ గుడ్ మూవీస్. అంటే ఇప్పుడు నీకు సడన్ గా డిప్రెషన్ అలాంటి కైండ్ ఆఫ్ మూడ్ లో ఉన్నావు అనుకో, ఇలాంటి మూవీస్ చూసామని తెలియకుండా లోపల నుంచి, అలాంటి మూవీస్ అవి. ఒక ఫీల్ గుడ్ మూవీస్ అంటే ఏలో పెట్టినాను అయితే దీన్ని పెట్టు. లాస్ట్ బీలోని ప్రేమలో ముందు పెట్టు. నెక్స్ట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ముందు పెట్టు. ఏంటి గ్యాంగ్స్ ఆఫ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. మెకానిక్ ఒక నేను చూడలే. నేను చూడలేదు. నువ్వు చూసావు కదా? ఏంటిది? మెకానిక్ రాకీ. డబుల్ రోల్ ఉంటది అదేనా? చూడలేదు. డబల్ రోల్ అది కాదు, దాస్ కదండి. డబల్ రోల్ కాదు, డబల్ రోల్ చూడలేదు. రిలీజ్ అయింది రీసెంట్ గా. చూడలేదు. అయితే రాయన్ వన్ టైం నాకైతే బాగుంటది కానీ వన్ టైం అంతే. అంటే అది గ్రేట్ కి వన్ టైం మధ్యలో ఉంటుందా? అలాగే ఉండదు. రాయన్ కేరా అదేం చేసిందిరా మీకు? రాయన్ లోని నీకు చూడు లాస్ట్ నాకంటే నాకు లిటరలీ నాకు అర్థం చేసుకోలేకపోయినా నేను ఫిలిం. అది చిన్నప్పటి నుంచి వాళ్ళ గురించి అంత కష్టపడి చివరి కానీ గుబ్బలో పెట్టడం నాకు అర్థం కాలేదు. వాడికి వాళ్ళ చెల్లి ఎక్కువ వాడికన్నా కాదు. అది కాదు, నువ్వు తప్పుగా ఇంటర్ప్రిట్ చేసుకున్నావు సినిమాని. చెప్పు అంతే అంటావా? ఆడు చాలా సారోలో ఉన్నాడు ఆ మూమెంట్ లో. ఆడు చిన్నప్పటి నుంచి వాళ్ళ కోసం సంక్రాంతి కాబట్టి ఆ టైంలో వీళ్ళ తమ్ముళ్ళు కూడా వాళ్ళు చేయాలని అనుకోలేదు. కాకపోతే ఎప్పుడైతే ఈయన తిడతాడు చూసావా సందీప్ ఎలా తినిపోతేస్తుంది అంటాడు. కొంటున్నప్పుడు వాళ్ళ అన్న సంథింగ్ సుపారీ తీసుకున్నప్పుడు ఫ్లాష్ బ్యాక్ లోకి వచ్చి ఆడు అనుకోకుండానో సంథింగ్ ఆడు కావాలని కాదు కానీ జరిగిపోయింది. అది జరిగిపోయిన తర్వాత వాళ్ళ తమ్ముడు ఈడు చేశాడు కదా సపోర్ట్ ఇచ్చాడు. ఆడు చేయాలనుకున్నాడు, ఇటు చేశాడు. వీళ్ళు రియలైజ్ అయ్యే లోపు అక్కడంతా అయిపోయింది. కాకపోతే అక్కడ వీడు రియలైజ్ అయ్యారు తర్వాతకి. రియలైజ్ అయ్యేసరికి ఇట్స్ టూ లేట్. అదే అయినా క్షమించాడు, కానీ అయినా క్షమించేవాడు. కాకపోతే ఆ చెల్లికి జరిగింది చూసావా? అదే ఆ చెల్లికి జరిగేసరికి ఆడు ఇంకా చెల్లి ఎక్కువ కాబట్టి పట్టుకోలేకున్నాడు. సో మనం వీళ్ళిద్దరు ఏమనుకుంటారు, ఇంకా తప్పు అయిపోయింది. వీళ్ళిద్దరు తెలియదు, నాకు తెలిసినంత వరకు సినిమా మనం క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే ఆ చెల్లికి ఇలా అయిందని వీళ్ళిద్దరు కూడా తెలియదు. అసలు వీళ్ళకి తెలియదు ఆ మొక్క వాళ్ళు చచ్చిపోయినప్పుడు కూడా తెలియదు వాళ్ళకి. గుర్తున్నది తెలీదు. ఒకరు తెలుసుంటే మాత్రం రిజల్ట్ సినిమా వేరేలాగా ఉండదు. అదే కాబట్టి తెలియదు కాబట్టి లాస్ట్ లో ఇంకా వాళ్ళకి చంపేసిన తర్వాత వాళ్ళంతా క్లైమాక్స్ అలాగే అయింది అనమాట. సరిపోతే శనివారం ముందు పెట్టి తీసుకెళ్తుంది. నేను అదే అనుకున్నాను. రజనీకాంత్ మరి అమితాబ్ బచ్చన్ వెళ్ళను అనుకుంటా. అరే విట్టయ్య ఒక అమితాబ్ బచ్చన్ విలన్ కాదు. అమితాబ్ బచ్చన్ సబార్డినేట్ కింద ఉంటాడు.
నేను చూడలేదు. సపోర్ట్ హీరో. నేను చూడలేదు. ఓకే, అది లైక్ ఇది ఒక కమర్షియల్ ఫిలిం రా, ఒక కమ్బ్యాక్ సింపుల్ గా. ఓకే. రజనీకాంత్ కదా కమ్బ్యాక్ ఇచ్చి, యా బాగుంటది, వన్ టైం వాచబుల్ మూవీ. దీనికన్నా ముందు జైలదే కదా రజనీకాంత్, అవును. అది బాగుంటుంది, ఇది బాగుంటుందా? వెటేన్ బాగుంటది, జైలర్ సాంగ్ వన్ టైం వాచ్. అంటే వన్ టైమే, ది లాస్ట్ లో పెట్టినా కాస్త ఈగల ముందు పెట్టినా అంతా కంటి కూరల ముందు పెట్టు. అంత బాగుంటది. యా, నెక్స్ట్ మిస్టర్ బాగుంటది ఫిలిం. బచ్చన్, అది కూడా నేను చూడలేదు కానీ టోల్స్ మాటే నమ్మచ్చా తీసుకెళ్ళి పడే ఎప్పుడు పడే సినిమా అర్జెంట్ గా. ఎందుకో చెప్పు, నేను సినిమా చూడలేదు, వాళ్ళు బాగాలేదు అంటా కానీ ఎందుకు బాగాలేదు నాకు ఒక్కడు కూడా స్వయంగా చెప్పలేదు. అది లైక్ ఎవరిది ఇది? రవితేజ్ అది. చూడలేదు భయ్యా. ఇది ఒక ఓవర్ యాక్టింగ్ ఫిలిం రా బేసిక్ గా. అది ఒక లవడాల ఎందుకు హైట్లు ఇచ్చుకుంటారో తెలీదు. లవడాలాగా జరుగుతుంది ఆ స్టోరీ అంతా. అర్థం అంటే ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్కి వెళ్తే ఒక కనెక్షన్ అనేది ఉండదు, తప్పకుండా అయిపోతుంటే సినిమా. అది ఎందుకు అవుతుంది, ఏమవుతుంది, ఏం చేస్తారో తెలిసినా అయిపోతుంది సినిమా నీకు. అర్థం కాదు, బాగోదు అంత. నాకైనా అంత నచ్చింది మూవీ. నాటుగుడ్లు పడి ఎఫ్ కాదు కానీ నాటుగుడ్డు పెట్టు. ఏంటి నాటుగుడ్లోనా? అరే ఎప్పుడు రెండు సినిమాలు ఉన్నాయి, ఏంటంటే హనుమాన్ ఇట్స్ మాస్టర్ పీస్. కాకపోతే అంటే వాడికి అంత బడ్జెట్ లేదు విఎఫ్ఎక్స్ కి వాటికి, కాకపోతే వచ్చినంత వరకు చాలా బాగా తీసాడు. నాకు సినిమాలో కాకపోతే నాకు నచ్చని సీన్లు ఉంటాయి, చాలా సీన్లు ఉంటాయి. ఏంటి స్క్రీన్ లో హీరో లేకుండా కామెడీ సీన్ అవుతుంది, నాకు ఆ సీన్ నచ్చదు. ఇంకా అంత ధైర్యంగా అనిపిస్తుంది నాకు ఎందుకో గానీ. అది లేకుండా ఎక్కడ జరిగింది కామెడీ అందరూ? వెన్నెల కిషోర్ కామెడీ గానీ, ఇన్ తర్వాత సత్య కామెడీ గానీ, హీరోయిన్ దగ్గర చాలా ఎక్కువ అనవసరంగా ఎట్టాడు. అంటే ఎలా ఉంటదంటే సినిమాలో స్టోరీ లేదు, అంత స్టోరీ లేదు కాబట్టి పెట్టినట్టు ఉంటది. యాసింగ్ బాగున్నావా బ్రో, వెల్కమ్ టు ది స్టోరీ. ఏదో సీన్లు అక్కడ ఇంకొన్ని సీన్లు ఎట్టాలి, సినిమా కాస్త ఎక్కువసేపు ఉండాలన్నట్టు పెట్టినట్టు చాలా సీన్లు. ఏలో పెట్టినా ఏలో పెట్టి గ్రేట్ సినిమా. ఏదో సౌండ్ వస్తుంది, నాయిస్ చూడండి. ఏలో అమరన్ ముందు, మంచిమల్ బాయ్స్ తర్వాత ముందు అమరన్ ముందే. నెక్స్ట్ మూవీ కాదు, హనుమాన్ ని సత్యం సుందర్ ముందు పెట్టరా. నెక్స్ట్ మూవీ ఇంకా సినిమా అయితే నేను ఫస్ట్ ఒక అరగంట చూసాను. ఆ సినిమా అక్కడ ఏమవుతుంది దేని గురించో కూడా అర్థం కావట్లేదు. ఆ కామెడీ సీన్, ఆ సీరియస్ సీన్ అది కూడా అర్థం కాలేదు నాకు కనీసం. నీకు ఆ మూవీ లాస్ట్ లో ట్విస్ట్ రివీల్ చేసినంత వరకు నీకు అసలు ఆ సినిమా అర్థం కాదు. లిటరలీ ఆడు చెప్పాడు కదా, అది చెప్పిందే అది. మీరు సినిమా లాస్ట్ వరకు చూస్తే గానీ మీకు ఇంకా అర్థం కాదు. ఇలాంటి ట్విస్ట్ మీరు ఇప్పుడు వచ్చి QFI ఎక్కడ చూసి ఉంటే నేను ఇప్పుడే హీరో కింద మానేసి వెళ్ళిపోతాను చెప్పాడు ఇంటర్వ్యూలో. సో నీకు అది లాస్ట్ వరకు చూస్తే కానీ అర్థం కాదు సినిమా. ఇట్స్ గ్రేట్ మూవీ. ఇది వాడు స్టార్టింగ్ లో మాస్క్ వేసుకుని మాట్లాడతాడు కదా హీరోతోని. కామెడీ సీన్ లా సీరియస్ సీన్ లా అర్థం కావు. అంటే వాడు ఒక 90s యాక్టింగ్ ఉంటుంది కదా, ఒక 80s అండ్ 90s కూడా కదా, ఒక 80s ఫిలిం యాక్టింగ్ ఉంటాయి అందులో. ఆడి క్యారెక్టర్ అది నీకు ఎలా అంటే ఒక కొత్త టైప్. అంటే నీకు ఫస్ట్ అంటే మూవీ లాస్ట్ వరకు లాస్ట్ వెళ్తుంది, నీకేం ఉండదు రా, ఏదో మామూలు సినిమా చూసినట్టు ఉంటది. అంటే సింపుల్ రా, కరెక్ట్ గా పట్టుకున్న పాయింట్. ఒక క్లైమాక్స్ సినిమాని మార్చేసాడు మొత్తం వాడు. బీబీ మంజుమల్ ముందు, అమరన్ తర్వాత ఏంటి అమరన్ తర్వాత. నెక్స్ట్ సినిమా పేరు మర్చిపోయాను. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. లేదురా, అసలు ఎస్టైర్ లో పెట్టు, కానీ ఎస్టైర్ లాస్ట్ లో పెట్టు.
ఏంటి? నెక్స్ట్ ఇయర్ లాస్ట్ లో పెట్టుతా. ఎస్ ఎస్ సార్. మత్తు వదలరా ముందు పెట్టలేదంట. ఏ అంత నచ్చేసిందా సినిమా? అది కాదురా, ఇది కా అంటున్నావా? నీకు అంత నచ్చేసింది అదే? నువ్వు చూడరా, చూసి మాట్లాడు. నచ్చిందా? ఈయన మ్యూట్ లో పెట్టుకోపోయాడు. లేదురా బాబు ఉన్నాను. అది మాట్లాడదా? చూడలేదేంటి? చూడలేదు. అందుకే సైలెంట్ ఉన్నాను అన్నయ్య. నాకైతే ఫస్ట్ అడగండి చూసాను, వచ్చేసింది. నెక్స్ట్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చూసారా? నేనైతే చూసాను. ఇట్స్ గుడ్ ఫీలింగ్. అంటే ఆ లవ్ స్టోరీ, వాడి లవ్ స్టోరీ, హీరో లవ్ స్టోరీ, అది తప్ప సినిమా మొత్తం బాగుంటుంది. అది తప్ప సినిమా మొత్తం చాలా బాగుంటుంది. అంటే ఆ హీరో లవ్ స్టోరీ బేసికలీ ఉండి పెద్ద యూజ్ లేదు. ఏదో ఒక లవ్ స్టోరీ పెట్టాలి కదా. కాదు ఉంటుంది లాస్ట్ లో క్లైమాక్స్ అయితే ఉంటుంది కానీ అంత యూజ్ కాదు. ఏం పాట చెప్తున్నాను, చెప్పగా బాగుంటుంది. పర్లే, ఇట్స్ వన్ టైం వాచబుల్ ఫిలిం. టిల్లు ముందు ఆడతాను నేనైతే. నీ ఎక్కడన్నా పెట్టబాదు. నెక్స్ట్ కంగువా, నేనే చూడలేదు. కంగువా నేను చూడలేదు కానీ బాడీ ఏమో తగ్గలను. కంగువా అంటే ఎవరు? బట్ టాక్ చూస్తే అలా ఏం లేదు. నేను ఇంకా లైట్ తీసుకున్నాను. మూవీ చూడలేదు. సో అందరూ చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే దేవరాకి ఒక 200 years బ్యాక్ సెట్టింగ్ ఎలా ఉంటుంది అది కంగువా. సింపుల్ గా నేను మూవీ చూడలేదు, టాక్ బట్టి చెప్తున్నాను. నేను మూవీ చూడలేదు, బాగాలేదని చెప్పే అందరూ. నాట్ సిన్ లక్కీ భాస్కర్. ఇదిగో మాస్టర్ అన్ని మూవీస్ లో నా ఫేవరెట్ మూవీ లక్కీ భాస్కర్ అదే ఈ సంవత్సరంలో. ముందు ఆడతాను దీంట్లో లక్కీ భాస్కర్ లో. నేను ఇది చూసావా, వాడు ఫస్ట్ హాఫ్ అంతా చేస్తాడు కదా ఇంపోర్ట్ కి మనీ తీయడం. అవునవును. అది లాస్ట్ దాకా ముగ్గురు తప్ప ఎవరికి తెలియదు సినిమా మొత్తం. అంతే. ఐ మీన్ సినిమాలో లాస్ట్ లో ఎలా చూపించారంటే వాడి నాన్న వల్లే వీళ్ళు తప్పించుకున్నట్టు చూపించారు. వాళ్ళ నాన్న లేకపోతే లాస్ట్ వరకు అంత ఇంపార్టెంట్ ఇది ఇచ్చాడు చూడు, గ్రేట్. అసలు లాస్ట్ డైలాగ్ ఇవ్వకుండా ఇచ్చిన 4 డైలాగ్ సరే. అదే కదా పొరపాటు చేస్తాడు ఒకసారి. నేనైతే ఫ్యాన్స్ కొట్టాడు ఒక్కసారి మన యాక్టింగ్ అది వేరే లెవెల్. అది అంతా సెకండరీ కాదు. సినిమా చూసాక ఫస్ట్ 3 రోజులు సినిమాలో హీరో ఫేస్ గుర్తు రావట్టే నాకు అసలు. నాకు తెలుసు ఎందుకు గుర్తారో నాకు తెలుసు. మామూలుగా నాకు తెలుసు, ఫేస్ తెలుసు. సినిమాలో ఫేస్ గుర్తు రావట్లేదు అసలు. ఎంత ట్రై చేసిన ఇంట్లో ఫేస్ ఎలాగో మేసాలు గడ్డం ఉండదు. మధ్యలో మీనాక్షి చౌదరి గుర్తొస్తుంటే దుల్కర్ సల్మాన్ ఎందుకు గుర్తొస్తాడు ఇంకా. వాడిని గుర్తు చేసుకుంటే నాకు దాంట్లో ఆ ఫేస్ లో విజయ్ దేవరకొండ నేను ఊహించుకుంటున్నాను ఎత్తుకోగానే. బాబా అదే రాడింగ్ వచ్చేయడం తెలియదు, రీజన్ లేకుండా ఆడిని మాత్రం చూడలేదురా. విజయ్ దేవరకొండ ఫేస్ వస్తుంది, అంతే ఫేస్ గుర్తు తెచ్చుకుందాం అన్న. అరే లిటరల్లీ ఒకసారి ఇమాజిన్ చేసుకో, ఆల్మోస్ట్ ఆ ఫేస్ అట్లా ఉంటది ఫేస్. అదే అసలు పోలికే ఉండదురా. విజయ్ దేవరకొండ స్క్వేర్ టైప్ రా ఫేస్, ఇది ఓవల్ షేప్ రా. ఎక్కడరా కలుస్తుంది? కానీ ఎందుకు ఊహించుకోవాలంటే కలుస్తుంది. ఒకసారి ఊహించుకోండి, ట్రై చేయి. నేను ఆల్రెడీ ఊహిస్తున్నాను రా, అసలు పోలికలే లేవురా ఆడికి ఇడికి. ఏమో అసలు నాకు చిన్నప్పుడు హీరోయిన్ మొక్క కూడా అలాగే అనిపించేవి. మీకు ఓకేనా? మహారాజా టాప్ మూవీ ఇంకా ఈ సంవత్సరం వచ్చిన మొత్తంలో టాప్ మూవీ నాకు ఇదే. ఏంటిది? లక్కీ భాస్కర్.
లాస్ట్ మూవీ దీన్ని అదే. లాస్ట్ లో సేవ్ చేసిన ఈ మూవీ మన గురించి, మీ గురించే. ఖచ్చితంగా మీ సినిమా ఏంటి? చూసుకుంటుంది. మంచి పని చేసు. మీ సినిమా చూసుకోవడం ఉంటుంది నాకు Basically, తెలిసి. అంటే చూడలేదు కానీ యూఐ మాత్రం మనం రేట్ చేయాల్సిన ఫిలిం కాదు. అది రేట్ చేయలేము బేసికలీ. అది ఏ టైం సంబంధించిన కూడా చెప్పలేము. అసలు అది మూవీ ఉపేంద్ర చూసినా సార్. కూడా చెప్పలేమురా మనం అది. అదే 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 ఇది ఇవే అంటే ఇదే కదా, ఉపేంద్ర ఉపేంద్ర అది మొన్నే రిలీజ్ అయింది కదరా. అదే చూసుండదు అంటున్నాను. లాస్ట్ లో పెట్టాను అవునండి. అంటే ఆ స్టోరీ కానీ అది rate చేయలేము. అది దానికంటూ ఒక సపరేట్ ఓనర్ ఉంటది, దానికంటూ ఒక సపరేట్ టైం పెట్టాలి. అది ఆ టైర్ కూడా ఉండదు దానికి. అసలు ఎవడు దాని రేట్ కూడా చేయలేడు. అన్నాడు ఉపేంద్ర మూవీస్ ఏవి ఎవడు రేట్ చేయలేడు రా. మూవీ రేట్ చేసే స్థాయికి ఎవరు లేరా. అది అది పాయింట్. అసలు ఆ స్థాయి లేదు ఎవడికి. మహా అయితే చేస్తే ఒక ఆర్జీవి లాంటోడు లేదా ఒక మళ్ళీ ఆడు కాకుండా ఇంకో ఆ రివ్యూ కాకుండా ఇంకో రివ్యూ కావాలంటే ఇంకో ఆర్జీవీ పుట్టాలి, లేదా ఇంకో ఉపేంద్రకే పుట్టాలి. ఇంకో ఉపేంద్ర పుట్టి ఆ నాడే జడ్జ్ చేసుకోవాలి. అంతకు మించి వేరే ఆప్షన్ లేదు దానికి. అది కాకపోతే ఒక వంగ లాస్ట్ చాయిస్. ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే రియాలిటీని అంత రియల్ గా చూపించాడు ఇంకెవడు ఉండడు రా. అంతా అసలు అంత ఎవడికి ఉండే అసలు బేసికల్ అంత ఐడియాలజీ కూడా రా. నీ వాయిస్ మళ్ళీ ప్లే అయిపోతుంది అయ్యా. మాట్లాడుతూ వాయిస్ లేకూడదు. నన్ను అడిగితే ఆడికి వచ్చిన అంత నువ్వు నన్ను అడిగితే నాకు ఏమి వినిపించలేదు నాకు. ఇదిగోండి లాస్ట్ ఫైనలిస్ట్ ఇది. ఏమైనా మార్పులు చేతులు చేద్దాము. లేటెస్ట్ అయితే నేను ఎక్కడ కానీ దిను ఐఫోన్ బర్గ్ వాల్టర్ వైట్ ఉన్నావా పోయావా? హలో ఇప్పుడు అనిపిస్తుంది. ఓకే నన్ను అడిగితే గోట్ ఒకటి తెలుసు కదా ఎక్స్ప్రెస్ నుంచి ప్లీజ్. ఆ ఇండియన్ కూడా తట్టుకుంటున్నాను, గోటును తట్టుకోలేకపోతుంది అంటారా నేను. ఇండియన్ టు చెత్త మూవీ ఫస్ట్ అంటే గోటు మంచి సినిమా చెత్త చేసినట్టు ఉంటుంది. లైక్ ఇండియన్ టూ స్టోరీ బాగుంటదరా. అంటే బాగోవడం అంటే ఒకలాగే ఉంటది, పర్లేదు. ఒక మంచి క్లాస్, ఒక మంచి స్టోరీ. కానీ ఆడు దాన్ని ఎన్ని రకాలుగా బలత్కారం చేయాలో అన్ని రకాలుగా చేసి కింద నుంచి పై నుంచి పక్క నుంచి అన్నిట్లో నుంచి పెట్టేసి దానికి వదిలేస్తే ఎలా ఉంటుంది అలాగ ఉంటుంది రా సినిమా. లేదు ఎన్ని విధాలుగా కంగాలి, అన్ని విధాలుగా కంగాలి సినిమా. మార్పులు చేతులు ఏమని చేస్తావా? నేను అసలు నేను చాలా మూవీస్ నాట్ సీన్ లో వస్తాయని ఎక్స్పెక్ట్ చేశాను కానీ పర్లే. 1, 2, 3, 4, 5, 6, 7, 8 సినిమాలు వచ్చాయి అంతే నాట్ సీన్ లో. 41 ఇంకో సినిమా పెడదాం అనుకున్నాను కానీ పెట్టలేదు లాస్ట్ లో. గీతాంజలి 2 ఏంటి? గీతాంజలి 2 నేను చూడలేదు. నాట్ గుడ్ మూవీ అంటే పర్లే. ఒక్కసారి కూడా అంటే ఏదో ఒక సినిమా వచ్చింది కదా చూడాలి తప్ప వాచబుల్ మూవీ అయితే కాదు నన్ను అడిగితే. ఇంకో వరల్డ్ కూడా కాదు మూవీ. ఎవడన్నా చూడాలని అడిగితే చూడక్కర్లేదు, ఎవరు బొక్క అయినా చెప్తాడు ఎవడన్నా. ఇంకో మూవీ ఉన్నది మొన్నే రిలీజ్ అయింది, నాకు చాలా బాగుంటది అనుకుంటున్నాను, చూడాలి. సినిమా పేరు శ్రీకాకుళం డిటెక్టివ్, వెనల్ కిషోర్. అదా నాకు చూడాలనిపిస్తుంది, చూడాలి. అది అంటే నేను ఎందుకు ఆ సినిమా ఎందుకు అంటే వెన్నెల కిషోర్ టైమింగ్ అబ్సల్యూట్లీ చాలా బాగుంటది, చాలా బాగా చేస్తాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ వస్తుంది అనుకుంటున్నాను. అది సేమ్ వస్తుంది అనుకుంటున్నాను, తెలియదు. రిలీజ్ అయిపోయింది ఆల్రెడీ. అయిపోయింది నిన్న మొన్న రిలీజ్ అయింది. ఎందులో ఉన్నది? థియేటర్ రిలీజ్ అయింది, థియేటర్ లోనే రిలీజ్ అయింది.
థియేటర్ లో రిలీజ్ అయినట్టు. ఓటీటీ అనుకున్నాను నేను. వెన్నెల కిషోర్ మూవీ అంటే నేను వెన్న ఓటీటీ ఏమో అనుకున్నాను. ఏమో అయితే Hmm. థియేటర్ అనుకుంటా. చూస్తాను నాకు కావచ్చు చెప్తాను. ఇప్పుడే చూసాను. సరే guys, let's end this live stream. కంగారు పడక. ఎందుకు నీకు కంగారు? వెళ్ళిపోతే 12 అయిపోతే సినిమా వెళ్ళిపోదు. పేరు శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అంటే. ఓ పేరు ఏదో బాగుందిరా, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. అసలు నిజానికి రా జాస్పర్, ఈ స్ట్రీమ్ రేపు జరగాల్సిన స్ట్రీమ్ ఇది. ఓటీటీలోనే రిలీజ్ అయింది అది. మరి రేపు చెయ్యొచ్చు కదరా. నీకు టైం ఉండదని ఈ రోజు పెట్టాడు. ఎవరికి టైం ఉండదు నాకు. అరే ఈ రోజు ఫ్రైడే రా, రేపు సాటర్డే రా, తర్వాత సండే వస్తుంది. సండే రోజునే అసలు బ్రెయిన్ సీరియస్ ఇంపెకబుల్. సండేకి నాకు టైం సండేకి ఇంటికి వెళ్తావు కదా. సండే నీకు టైం ఉంటదని కాదు, సండే మార్నింగ్ లేట్ గా లేవచ్చు, ఫ్రీగా ఉంటది. ఎంతనా ఎవరన్నా ఏదన్నా చేసుకోవచ్చు. అది మినిమం ఉండాలి. ఇంట్లో ఉంటావు కదా సాటర్డే, ఇంటికి వెళ్తావు ఇంట్లో కదా. ఉంటావు కదా రేపు. నాకు ఫస్ట్ మీరు అనుకోవడం కాదు, నాకు ఫోన్ చేసి అడగాలి వెళ్తావా ఎలా అని. ఏం చేయలేదు, వేరే వీడియో plans వాళ్ళు ఆ. అయిపోయింది ఏముంది? కదా. ఆగు ఒకటి లాస్ట్ ఒకటి మీకు ఉండిపోయింది. దీన్ని ఒక ఏంటిది? ముందు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుందాం. కాదు దీని ఏమి లిస్ట్ నేను- మార్చదా? మార్చాం. ఫైనలైజ్ లిస్ట్ అదే. హలో గైస్, సో ఇది ఈ లిస్ట్ అనేది మా ముగ్గురు ఒపీనియన్స్ అన్నమాట. దీంట్లో మీకు నచ్చిన సినిమాలు మేము కింద పెట్టి ఉండొచ్చు, లేదా మీకు నచ్చిన సినిమాలు పైన పెట్టి ఉండొచ్చు. మేము పెట్టేంత మాత్రం నా సినిమాలు పెద్దవి చిన్నవి అయిపోవు. జస్ట్ ఇది మా ఒపీనియన్స్ మీద ఉన్న లిస్ట్. మీకు నచ్చిన సినిమాలు ఏంటో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బై బాయ్.